హలో హాయ్, లైఫ్లో ఏం చెయ్యాలి, కన్న కలల్ని సాకారం చేసుకోవడానికి ఎలాంటి రూట్ మ్యాప్ వేసుకోవాలి అన్న ఫార్ములా ఈ అమ్మాయిలకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అండ్ దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ అద్భుతమైన పాత్రలు పోషిస్తూ దే ఆర్ లివింగ్ దే డ్రీమ్. సో ఐ హ్యావ్ విత్ మీ దిస్ బ్యూటిఫుల్ గర్ల్స్ టర్న్డ్ ఇంటూ విమెన్, విద్యా అండ్ దివ్య. Hi. Hello. Thank you so much. Girl formula is one of my favorites. Thank you. It's our favorite also. But you know why it's my favorite? It's not because of అంటే మీరు చేసే అంటే ఆ ప్రోగ్రామ్ ద్వారా మీరు చేసే కామెడీకో లేకపోతే మీరు మాట్లాడిన మాటలకో జనాల్ని నవ్వించినందుకో కాదు. For the first time there are two girls who broke the stereotypes. That's why I like that show. I have to. అంటే నేను అసలు ఎప్పుడు అనుకుంటుండేదాన్ని, ఎవరన్నా కొంచెం అంటే పీరియడ్స్ గురించి లేకపోతే అమ్మాయిలు రెగ్యులర్గా ఫేస్ చేసే సమస్యల గురించి, ఛాలెంజెస్ గురించి, స్ట్రగుల్స్ గురించి ఏదో ప్రీచీగా కాకుండా అండర్ కరెంట్గా ఎవరైనా చేస్తే బాగుండు. లేదు, బట్ ఐ థింక్ వీ వర్ ఆల్సో వెరీ వెరీ యాంగ్రీ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ వీ థాట్ ఎవరికైనా కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఎవరు వినడానికి ఇష్టపడరు, జోక్ చేసి చెప్తే టక్కున పడుకుంటారు. సో ఐ థింక్ అది ఒరిజినలీ మా బేస్ లైన్ కూడా అదే పెట్టుకున్నాం. సీరియస్ గా మాట్లాడితే మనకి నచ్చదు, మనకి ఎవరైనా చెప్పినా నచ్చదు, మనం చెప్తే కూడా ఎవరికి ఎక్కదు. సో వి మైట్ as well like joke about it. We laugh about it anyway. మనం ఉన్నప్పుడు we laugh about it. అంటే ఏడవలేము, అందుకని నవ్వుతాం. సో అదే కొంచెం ఒక డాంక్ కామెడీ లాగేసి. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఇది మీరు యూ డిడ్ ఇట్ ఎట్ ఎ టైమ్ వెన్ నోబడీ డిడ్ ఇట్. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది, ఇప్పుడు అందరూ దే బ్రోక్ ద టాబూ, దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ మీరు ఒక ఐ థింక్ 7 ఏళ్ళు అయింది అనుకుంటా, 6-7 years మేము ఆపేసి. సో 6-7 years అవుతుంది. 7 years బ్యాక్ అప్పుడు ఐ థింక్ అందరూ అని చూసారు కూడా. ఐ థింక్ సమ్ ఆఫ్ దెమ్ కామెంటెడ్ ఆల్సో నా యూట్యూబ్ లో, అసలు ఏంటి పిల్లలు అని కూడా మాట్లాడారు. ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, దీని గురించి ఏంట్రా వీడియో. బట్ ఐ థింక్ మనకి ఈక్వల్లీ బ్యాలెన్స్ అవుట్ వాజ్ దట్ దేర్ వాజ్ అ చంక్ ఆఫ్ female audience. వాళ్ళు they had nothing to reply about, they had nothing to comment about, and suddenly this was something they understood, and there was a whole community that understood that. So అది balance out అయిపోయింది మాకు ఈజీగా. And there were some men interestingly who used to say, oh ఇలా కూడా ఉంటుందా, like nobody talks about this, our mothers don't talk, our sisters మాకు ఎవరు చెప్పరే అన్నట్టు చెప్పరు, చెప్పక మళ్ళీ అర్థం కాదంటారు, చెప్పకపోతే ఎవరికి అర్థం అవుతుంది అని చెప్పి ఇలా కూడా థ్యాంక్స్ గర్ల్ ఫార్ములా అట్లీస్ట్ మిమ్మల్ని చూసన్నా నాకు ఒకటి అర్థమైంది అని చెప్పాను. చాలా మంచిగా. సో వి వర్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో ఆనెస్ట్ గా చెప్పాలంటే, బికాజ్ యు నో వి కేమ్ ఫ్రమ్ దేర్, ఇక్కడ జరగలేదేమో ఇన్ తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీ ఇక్కడ జరగలేదు. బట్ ఆఫ్ కోర్స్ దేర్ వేర్ అ ఫ్యూ హిందీ అండ్ గలియాపా వాజ్ అ లిటిల్ పాపులర్ బై దెన్. ఇంకా దే వేర్ ఇంటర్నేషనల్ యూట్యూబర్స్ who were doing, Superwoman was doing time a lot, right? So we understood that this is universal, except మన వాళ్ళు కొంచెం అలవాట్లేదు. కరెక్ట్, మన వాళ్ళు ఇంకా అప్పటికి దాన్ని పికప్ చేయలేదు, జస్ట్ అలవాట్లేదు, జస్ట్ నార్మలైజ్ అవ్వలేదు అంతే. అది చేయాలి, టైం పడుతుంది, కొంచెం పుష్ అండ్ షవ్ ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది, బట్ ఇట్ విల్ హ్యాపెన్, రైట్? అండ్ ఇట్ డిడ్ హ్యాపెన్. బట్ యాక్చువల్లీ వాట్ వాజ్ రన్నింగ్ త్రూ దివ్య అంటే, వైల్ గ్రోయింగ్ అప్ మీరు కానీ ఎవరైనా అమ్మాయిలు అంటే ఇక్కడ ఉన్న మన దగ్గర ప్రస్తుతం ఉన్న ఆడపిల్లలందరూ కూడా వాళ్ళు చాలా మంది కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే. దే లైక్ అమ్మ నాన్న, అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ, వాళ్ళ కనుసన్నల్లో పెరగటం, వాళ్ళు చెప్పింది చేయటం వినటం. దిస్ ఇస్ హౌ నార్మల్లీ ఎవ్రీ గర్ల్ గ్రోస్ అప్ విత్. బట్ అసలు ఎప్పుడు సీడ్ పడింది మైండ్లో అంటే, అరే నేను కూడా ఒక మనిషిని కదా, నాకు కూడా ఒక చాయిస్ ఉంటుంది, నాకు ఒక వాయిస్ ఉంటుంది, నాకు ఏమనిపిస్తుంది నేను మాట్లాడాలి, చెప్పాలి అన్నది అసలు అని అనిపిస్తుంది కదా దివ్య. డోంట్ యు థింక్ సో? It's a long journey. It was not nothing happens overnight. I agree, because నేను కూడా see I'm sure you know. When I did some stories like నేను 2007 or 8 if I remember, I did a story on sex reassignment surgery. అంటే ట్రాన్స్జెండర్స్. I went to Delhi. అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు ఉండి ఒక 2 లెస్బియన్ కపుల్ని
వాళ్ళ మీద స్టోరీ చేశాను. Okay. ఆ రోజుల్లో అదొక షాకర్ అన్నదా చూసారు. సో అఫ్ కోర్స్ ఐ డిడ్ దోస్ స్టోరీస్, ఐమ్ నాట్ సెయింగ్ ఐ డిడ్, బట్ ఫర్ మీ ఆల్సో నాకు కూడా చాలా టైం పట్టింది ఆ స్టేజ్కి వచ్చి అలాంటి కథలు చెప్పడానికి. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. దట్స్ ఐమ్ ఆస్కింగ్ యూ. యూ వర్ ప్రిటీ యంగ్ వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్. నేను ఈ స్టోరీ చేసింది నాకు 35 ఏళ్ళు ఉన్నప్పుడు, 33, 32. బట్ యూ గైస్ స్టార్టెడ్ వెన్ యూ వర్ 20. సో అది నా క్వశ్చన్. No, I won't say I was brave because I was very, very afraid. She knows this. నేను ఈవెన్ ఒక వీడియోలో ఒక చిన్న మాట అనాలి అన్నా కానీ ఎంత ఓవర్ థింక్ చేసేదాన్ని అంటే దాని గురించి. ఆర్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు వేర్ అ స్లీవ్లెస్ టాప్ ఇన్ వన్ వీడియో, ఈవెన్ ఇఫ్ it is about a girl who is bold also, I can't, because you know so many things I used to think about. Sleeveless ni and bold antunnanu ante meer ikkada ardham cheskoni context. So I think in a way adi, even though I did not completely go into that bold zone, that brave zone, మీరు గర్ల్ ఫార్ములాలో చూసినా కానీ కొంచెం విద్య లైక్ ఎవడను ఏమనుకుంటే ఏంటి అంటూ ఉంటుంది. దివ్య ఇస్ ఆల్వేస్ దట్ పర్సన్ హూ ఇస్ లైక్ అంటే ఎందుకు వైర్ అఫల్ ఎనీవన్స్ ఫెదర్స్ అన్నట్టు కొంచెం మనం లోకీగా ఉందాం కదా అని చెప్పి ఇలా. సో వి అసైన్ దోస్ క్యారెక్టర్స్ అనమాట. ఆ క్యారికేచర్ క్రియేట్ చేసుకొని ఆ స్పేస్ లోనే ఆడుకున్నాం ఆ టైం అంతా కూడా. అండ్ ఆబ్వియస్లీ అలా ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఈజీ, ఎందుకంటే మా ఎక్స్పీరియన్సెస్ నుంచి డ్రా చేసుకొని యాక్ట్ చేయడం వాజ్ సింపుల్ అనమాట. అలా చూసి సో మాకు అంటే మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లో కూడా మీరు అలాంటి వాళ్ళే ప్రిటీ మచ్. అంటే కొంచెం దగ్గర ఎగ్జాజరేటెడ్ వర్షన్ ఆఫ్ us అనుకోండి, క్యారికేచర్డ్ వర్షన్ ఆఫ్ us. ఇన్ చాలా లైక్ షీ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ కదా. నేనేమో సరే పర్లేదు అందరం ఒకటే టైప్ ఆఫ్ హౌస్ హోల్డ్ నుంచి వచ్చామండి. వన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో రూల్స్ సిమిలర్ గా ఉంటాయి. ఏడవగానే ఇంటికి వచ్చేయాలి, సర్టన్ టైప్ ఆఫ్ బట్టలు వేసుకోకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, ఇవే ఉంటాయి. నేనేమో నా ఇష్టం నేను ఏమన్నా చేస్తా అన్నట్టు వచ్చాను. ఏమో ఓకే సార్ ఇలా చెప్పారు కదా ఇలానే నడుచుకుందాం అన్న అప్రోచ్ లో తనుంది. సో ద రూల్స్ ఆర్ ద సేమ్, అప్రోచెస్ వేరు కాబట్టి ఐ థాట్ ఇట్ వాస్ పాసిబుల్ టు రిలేట్. వేరే వేరే అందరినీ ఒకే దీంట్లో మీరంతా కూడా ఇలాగే ఉండాలి అనడం ఇట్స్ నాట్ నెసెసరీ. వీ కెన్ వాంట్ డిఫరెంట్ థింగ్స్ బట్ వీ కెన్ స్టిల్ అగ్రీ ఆన్, you know, we want what we want, you know, maybe we want different things but we will go after whatever we want. We have always agreed on that. So being brave another oka common point teeskoni in every video I think we were trying to just be brave and say something, and great balance I think worked out. మా ఇద్దరికి భలే దొరికేసామండి. I know you both compliment each other so well. అసలు కాకపోతే ఒకటి ఉంటుంది జనరల్ గా, ఈవెన్ అమంగ్ విమెన్ మనలో మనం కూడా we are so judgmental sometimes and we are so opinionated. మనం వేరే వాళ్ళు చేసింది అదేంటి ఆమె అలా ఉంటుంది ఇలా ఉందేంటి అలాంటి బట్టలు వేసుకుందంటే మనమే చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం, ఒక్కసారి అనేస్తాం కూడా. బట్ ఆ స్టేజ్ నుంచి ఇవాల్వ్ అయ్యి టు కమ్ టు ది స్టేజ్ వేర్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్ అన్న స్టేజ్కి రావటానికి ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ రియలీ garnered lot of strength, unlearning అండి. అండ్ ఆల్సో కొంచెం ఆనెస్ట్ గా ఎక్స్పోజర్ వల్ల, ఇంతమందిని చూడడం వల్ల, ఇన్ని కమెంట్స్ చదవడం వల్ల మనకి అర్థం అవుతుంది అనమాట. ఓ నేను ఇలా అనుకున్నాను కానీ యూనో వాళ్ళ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. నాకు లెట్స్ సే ఇక్కడ వరకు వేసుకునే డ్రెస్ ఓకే అయి ఉండొచ్చు, ఒకరికి ఇక్కడ వరకు వేసుకునే డ్రెస్ ఓకే అయి ఉండొచ్చు, కొంతమంది ఇది కూడా ఓకే కాదై ఉండొచ్చు. డజంట్ మ్యాటర్, రూల్స్ ఎవరికి పెట్టిన రూలే కదా. సో ఫీలింగ్ ఎమోషన్ ఇస్ ద సేమ్. సో అది అన్లర్న్ చేసుకోవడానికి డెఫినెట్ గా టైం పట్టింది. అండ్ ఇట్ గివ్స్ అస్ పర్స్పెక్టివ్ దట్ మనకే ఎక్స్పీరియన్స్ చేస్తూ అన్లర్న్ చేసుకోవడానికి టైం పట్టిందంటే వెన్ వీఆర్ టాకింగ్ టు అ డిఫరెంట్ కమ్యూనిటీ, టు అ డిఫరెంట్ జెండర్, టు అ డిఫరెంట్ స్టార్ట్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళకి అర్థం అవడానికి టైం పడుతుంది. మనకి పేషెన్స్ ఉండాలి, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థం అవుతుంది మెల్లిగా. And it was a learning process మాకు కూడా, because we think only from our perspective. At least I started out thinking from మనకి ఫెమిలియర్ గా ఉన్నాయి, బట్ లేటర్ ఆన్ వి థాట్ ఇది అందరికీ అర్థం కాదేమో, అందరికి వర్తించదేమో. ఆల్ చిన్న చిన్నవి, లైక్ నేను సిటీలో పెరిగానండి, తను సిటీలో పెరిగింది ఉంటారు. దెర్ విల్ బి స్మాల్ టౌన్. దెన్ హర్షిత కేమ్ ఇన్ టు ద పిక్చర్. షీ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ విత్ us. She's from a very small town, Anantapur. But I think she studied in Bangalore. Okay, exposure is very different. So అలా మిక్స్ దొరికేసింది. ఓకే మనకి టైర్ 2 లో ఇలా ఉంటుంది లైఫ్, యునో
ఈ మిక్స్ లో కూడా ఇఫ్ యూర్ ఏబుల్ టు ఫైండ్ అ కామన్ గ్రౌండ్, మాకు ఒక యూనివర్సల్ ప్లాట్ఫామ్ దొరికేసింది అనమాట. సో ఆ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ రీసెర్చ్, లిటిల్ బిట్ ఆఫ్ కీపింగ్ యువర్ ఐస్ ఓపెన్, మన చుట్టుపక్కలలోనే ఉన్నాయి కథలన్నీ. స్పీకింగ్ ఆఫ్ విచ్ పంచతంత్రం కూడా చుట్టుపక్కలే ఉన్న కథలు. మీరు చూస్ చేసుకున్న ఫీల్డ్ ఏంటి? ఇట్ ఈస్ అ గ్లామర్ అండ్ గ్లిటర్ ఫీల్డ్. అంటే ఆఫ్ లేట్ కొంచెం నెరేటివ్స్ మారుతున్నాయి కానీ బట్ స్టిల్ విమెన్ ఈస్ ఆల్వేస్ అ ఆబ్జెక్ట్. She's never a subject. She's always an object. And commodity. She's a property. అంటే ఆమెని జస్ట్ అట్లా వాటి కోసమే వాడుకునే కాలం నుంచి మనం వచ్చాం. అండ్ వీ ఆల్సో యాక్సెప్టెడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఈ మధ్య కాలంలో మేము మారుతున్న నెరేటివ్స్ చూసి ఓ అనుకునే స్థితికి మనం కూడా వచ్చాం. బట్ యు నో వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్ ఇంకా అంతగా ఇవాల్వ్ అవ్వలేదు ఇండస్ట్రీ. సో ఏంటి, వాట్ వాజ్ దట్ strength, what was that gut feeling that yes, I can make it? And actually I started off ante even though like time is good and it's changing, let me say it's still changing, exactly. It hasn't no and even a changing process lo kuda there are so many things which are not so close to authentic. Avi manaku kanipistay as women, we know those things, but for men they're like, oh, so wholesome, she looks absolutely village like. Manaki we can see everything, the hairpin, the hairspray, the color, exactly. The hair has been colored in a French balayage. We can see all these things. We will not buy into it, but the larger audience is men, and we still cater to a male audience. Like these things are overlooked very simply. And even when I thought నేను యాక్టర్ అవుదాము అని అనుకున్నప్పుడు కూడా it was the love for the craft that always drove me. I don't know, I find it very fascinating. చాలా weird గా ఉండొచ్చు వినే వాళ్ళకి, but I find like how ఒక book చదివి you can go into someone else's life. I feel like life is too short to just have one experience and just like okay inte ani nakaithe andulo there is not much in it for me. So I want to experience multiple things. I want to go through a lot of emotions. So my love for acting comes from there. So you are not into that ante being lead actress full glamour ga undali ala aa thought process ledu. Ee notions thought నేను రాలేదు. So I thought even if I did supporting characters, I'm okay with that, as long as it's a good story, we are telling a good story. నాకు స్టోరీస్ అంటే చాలా పిచ్చి. ఓకే, నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఇట్లా బుక్స్ చదువుకుంటూ ఏడుస్తా అనమాట, నేను చాలా ఫీల్ అయిపోతా. సో మై లవ్ ఫర్ స్టోరీస్ హ్యాస్ బీన్ దేర్ సిన్స్ చైల్డ్హుడ్. సో ఐ థాట్ ఇఫ్ ఐ కెన్ జస్ట్ బీ అ సపోర్టింగ్ యాక్టర్ ఇన్ అ గుడ్ స్టోరీ, దట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. బికాస్ ఎలాగో ఐ కెనాట్ కంపీట్ విత్ ద గ్లామర్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ టుడేస్ వరల్డ్. నేను తల కింద తపస్సు చేసినా కానీ నేను అలా ఉండలేను. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ యూ? అంటే సేమ్, అంటే ఇప్పుడు షీ ఆల్వేస్ హ్యాడ్ క్లారిటీ ఇన్ హర్ మైండ్ దట్ ఒక యాక్టర్ అవ్వాలి అంతే. నాట్ దట్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ జోన్ వేర్ I want to look something new. glamorous. That's why I found it a little scary. I spoke to her also and she's like, she's like that only. వచ్చినప్పుడు చేయక especially when she's saying she likes to experience different lives, I think it's okay to experience different personalities as well. So for me, I think తనకి ఇంకా చాలా క్లారిటీ ఉంది. మీరు అన్నట్టు తనకి యాక్టింగ్ పట్ల ఇది నా పాత అన్న క్లారిటీ ఉంది. నాకు ఐఎమ్ పర్సన్ హూ లైక్ స్టెబిలిటీ అండి. నాకు ఐ నీడ్ టు బీ స్టేబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఐ నీడ్ టు బీ స్టేబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్. నాకు అది లేకపోతే మనశ్శాంతి ఉండదు. Okay, so you can't like just bang on explore, you won't do. No, I cannot do that. And అది ఇన్హెరెంట్ గా వచ్చేసింది అనుకోండి. నేను 17 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నాను. నాకు I've had a steady income forever in my life. నాకు అదొక సేఫ్టీ నెట్ కానివ్వండి, లేకపోతే నాకు అదొక మై ఎమోషనల్ స్టెబిలిటీ is based on my financial stability. Another it's a base personality. నేను దానికి ఇంకేం చేయలేను, దానికి మార్చలేను. But that also have a clarity. అది నేను మార్చలేను. అండ్ నాకు ఆనెస్ట్ గా కంఫర్టబుల్ గానే ఉంది అది. నాకు ఐ హావ్ నో రిజెంట్మెంట్ ఏం లేదు దాని పట్ల. ఐఎమ్ ఓకే టు డూ వాట్ ఐఎమ్ డూయింగ్. యాక్టింగ్ వచ్చి ఐ స్టంబుల్డ్ అపాన్ ఇట్ బై ఛాన్స్ జరిగింది. కానీ ఐ డిస్కవర్డ్ దట్ ఐ హ్యావ్ అ లవ్ ఫర్ ఇట్. సో ఐ డిస్కవర్డ్ దట్ నాకు ఇష్టం ఇట్లా టు ప్లే డిఫరెంట్ పర్సన్స్ రోల్. ఐ లైక్ ఫీలింగ్ లైక్ షీ సెడ్. ఇంకొకళ్ళ ఎమోషన్ ఫీల్ అవ్వడం నా వల్ల అవుతుందని తెలుసుకోవడం నాకు చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించింది. బికాజ్ చాలా వన్ డిమెన్షనల్ గా ఆలోచిస్తాం కదా మనం మనుషుల్లాగా. ఇంకొకళ్ళ బాధని కూడా మనం ఫీల్ అవ్వగలం అనేది it was very fascinating. The craft of filmmaking is very fascinating. It's extremely fascinating. So నాది ఎక్కువ ఫ్యాసినేషన్ కొద్దీ ఈ పాత్ చూస్ చేసుకున్నాను. అండ్ ఆల్సో
నేను 2 చూస్ చేశాను కాబట్టి నేను రెండింటిని ఫుల్ఫిల్ చేయాలి. వెన్ యూ మేక్ అ చాయిస్ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎంత గడ్డి కరవాలంటే తప్పదు. ఇట్ విల్ హ్యావ్ టు హ్యాపెన్. ఐ హ్యావ్ టు లూజ్ స్లీప్, ఐ హ్యావ్ టు లూజ్ అవర్స్. కొన్నిసార్లు ఆఫీస్ లో తిట్లు తినాలి, తప్పదు. ఇట్స్ ఓకే. Point when she would not sleep for 2 days, 3 days she wouldn't get sleep. And used to be like, oh my god, slow down, Vidya, burnout అయిపోతావు please. That happened. I think Heads and Tails అప్పుడు ఒకసారి I had my work thing. It was a night shoot. Okay. So night shoot కాబట్టి I had to work the day. Night shoot అయితే next day మళ్ళీ ఆఫీస్. Yeah, I know. I just went 48 hours once and tiring. No, but ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి పక్కన, ఇట్ ఈస్ ద బెస్ట్. బికాస్ ఐ బ్రోక్ డౌన్ మధ్యలో. ఐఎమ్ లైక్ ఐ కాంట్ డూ దిస్. నేను ఏడుపు ఒక పక్కకు కూర్చొని ఇది పట్టుకుని రిలాక్స్ అని ఒక 2 నిమిషాలు చెప్తే సెట్ అయిపోయాను. సో అలాంటి వాళ్ళు ఒకళ్ళు పక్కన ఉంటే ఐ థింక్ కష్టం will become easy. And you know my husband. Yes. Oh my, I just like him. Yeah. Abhishek is one of the most sweetest guys I've ever met. So అలాంటి వాళ్ళు పక్కన ఉంటే ఇలా నేను అన్ని చేసేస్తాను అనుకోవడం కూడా కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. బట్ ఒకటి రియాలిటీ చెక్ ఆల్సో. అవసరం లేదు ఎక్కువ చేయకు. బట్ ఒక్క గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టుడేస్ ఫిల్మ్స్ అంటే వెరీ ఫార్చునేట్లీ మనకు కొన్ని సినిమాలు లైక్ we have darlings played by Alia Bhatt, we have Wonder Women now. Okay, Anjali Menon. Yes. And then we have films like Ammu, we have film like Yashoda where you played. Yes, yes. See, the narratives are changed. Correct. Even the male directors are thinking from the women's perspective. Correct. I'm so glad. And color photo. I know. నేను సందీప్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు he only told one thing. అంటే చాలా చాలా సందర్భాల్లో విమెన్ పర్స్పెక్టివ్ నాకు ఇంకా అంతగా క్లారిటీ లేకుండే చాలా విషయాల్లో I took the help of Divya and Vidya. So which is something very wonderful. I feel so sweet about we don't mince words with something. If we know nobody talks like this అంటే nobody talks like this. అంటే జనరలీ there are అంటే మన స్టీరియోటైప్స్ లో కొన్ని మాటలు ఉంటాయి. లైక్ అ గర్ల్ ఫానింగ్ ఓవర్ సంబడి కొన్ని మాటలు అంటారు, మనం విని ఎవరు మాట్లాడతారు? హూ టాక్స్ లైక్ దిస్ మ్యాన్? అట్లీస్ట్ ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ ఉన్న సెట్టింగ్ లో ఒక అర్బన్ సిచ్యువేషన్ లో హూ టాక్స్ లైక్ దిస్? ఐ హావ్ నెవర్ సీన్ ఎనీబడీ టాక్ లైక్ దిస్. And as an audience, I used to think, what are these roles? Why are these actresses playing this? But Exactly. as an actress, I'm like, she is a good actress. Because everybody knows how smart you have to be in this field and to survive and to thrive in this field. And to also act like you don't know this. Like you don't know. Exactly. What next level self-awareness I know. is this? Acting dumb is also is acting. Respect andi. Adi actually most difficult. అవును అది చాలా కష్టం. So like very difficult. అంటే ignorance is bliss అంటారు కదా. Oh my new god. found respect అన్నమాట నాకు. that అమ్మో వీళ్ళు సామాన్యులు కాదు. Correct. That's what I'm saying. So కొంచెం మనం once you come in the inside, మనకు కొన్ని అర్థం అవుతాయి. there are certain logistics that we tend to understand లోపలికి వచ్చాక. that ఉన్నాయి, there is a whole ఒక 4-5 వేరియబుల్స్ ఉంటాయి. there is a business variable, there is like a market variable, ఒక థియేట్రికల్ అంటారు, ఒక డిజిటల్ అంటారు. there's like hundreds of things in which the point we are talking, అది సింగులర్ గా ఉండదు, వన్ డైమెన్షనల్ గా ఉండదు. దాని చుట్టూ ఒక 30 వేరియబుల్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అన్ని ఒక్కొక్కటి సవరించుకోవడానికి కొన్నేళ్ళు పడుతుంది. We have to make it commercially viable. Correct. Because we cannot throw the producer under the bus at any No, see, ఏదైనానండి ఒకటి, whether it is a male driven film or a female driven film, ప్రతి దాంట్లో కమర్షియాలిటీ లేకపోతే ఫిల్మ్ విల్ గో. It's a business at the end. 100% I agree, totally agree. బట్ నేను అనేది ఏంటంటే ఒక విమెన్ పర్స్పెక్టివ్ లో విమెన్ డ్రివెన్ ఫిల్మ్ ని కూడా కమర్షియల్లీ వైబుల్ చేయొచ్చు, లైక్ హౌ యశోదా did. Correct. It did. It's like fantastic. And now we have examples. ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అని కోట్ చేయొచ్చు. Right. Arundhati was a surprise for like the entire industry. Like, oh, heroine centric, it's a big hit. Exactly. ఎప్పుడో విజయశాంతి కాలంలో జరిగేది ఇప్పుడు మళ్ళీ జరిగింది. was a discussion. In about 5 years we have a bunch of movies like this. There's Nayanthara doing female centric. There is our Kirti Suresh is doing women centric. So ఇప్పుడు మనకి examples very clear. Sai Pallavi is doing. Even if it is, if you go that way, there's Taapsee, who's every film she gives us something new to talk about. సో మనకి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాల్యూమ్ పెరిగింది. ఈ పర్టిక్యులర్ ఏరియాలో మన వాల్యూమ్ మెల్లిగా పెరుగుతుంది. And one day there'll be a point where we don't have to give examples anymore. Correct. Just a part of the industry. Yeah. And now even if I look at this poster of Panchatantram, see, it's not about just ante roles, narratives మారటం మాత్రమే కాదు. I don't see any glamour factor in any of the heroines here.
అంటే Conventional. neither in you or Shivatmika or whatever Swati. I mean you're like the girl next door types and very ఏ ఆడపిల్లన్నా రిలేట్ చేసుకోవాలి ఆ క్యారెక్టర్ తో. ఇవేంటి మనలాగా లేదు అని అనుకుంటే ఇంకా దట్ వుడ్ బి అగైన్ అ మేల్ డ్రివెన్ ఫిల్మ్ స్టోరీ. అది వేరే అంటే I think there are some maybe which are designed for posters. మీకు ఫస్ట్ చూడగానే ఓ ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ లుకింగ్ కలర్ఫుల్, ఇట్స్ ప్రిటీ అని అనుకుని వెళ్ళే ఆ స్ట్రాటజీకి కేటర్ అయ్యే మెటీరియల్ కొంచెం ఉంటుంది. బట్ ఐ థింక్ ఆల్ ఆర్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ యూ స్టార్ట్ ఆఫ్ థింకింగ్ దట్ యు నో they're like anybody else. But beauty lies in the eyes of the beholder. And మీరు by the end of even 5 minutes into each chapter you will have fallen in love with all of the characters. There's no way that you don't feel. No, I could fall in love with just the trailer లో ఒక్కొక్క క్యారెక్టర్స్ చూస్తుంటే ఏదో ఒక డీప్ ఫిలాసఫీ అందులో ఉంది అన్న ఒక ఫీలర్ వస్తుంది. ఏదో పంచేంద్రియాలకు సంబంధించిన సినిమా అని అర్థమవుతుంది. బట్ అంటే ప్రతి ఇంద్రియం అన్నది ఒక ఇద్దరు క్యారెక్టర్స్ లో చొప్పించి చూపించినట్టు ఐ కుడ్ గెట్ ద ఫీలర్. సో యూ కెన్ ఎలాబొరేట్ ఫిలాసఫీ. ఐ థింక్ మనము ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి సీ ఇట్ అండి. మనకి ద మోస్ట్ సింప్లెస్ట్ సెంటెన్స్ కెన్ బి అ ఫిలాసఫీ సమ్ టైమ్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ అన్నమాట. సింప్లెస్ట్ స్టోరీస్ అంటే మనకి చాలా రియల్ లైఫ్ లో మనం ఎదురయ్యే చిన్న చిన్న కష్టాలు మనకి చాలా పెద్దగా అనిపిస్తాయి కదా. అలానే అనమాట పెద్ద స్క్రీన్ లో మనకి చిన్న చిన్న స్టోరీస్ కనిపిస్తుంటే వాళ్ళ కష్టాలు వాళ్ళు ఎలా పర్సీవ్ చేస్తారు అది విత్ దేర్ ఓన్ థీమ్స్. 5 senses అనే థీమ్స్ లో ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క సెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ సెన్స్ అండ్ వాట్ ఈస్ హర్? మైన్ సైట్, touch. Okay. So it is something that really moved me అనమాట. నాకు ఫస్ట్ టైం హర్ష పిలిచి నరేషన్ ఇస్తాను ఈ స్టోరీ క్యారెక్టర్ అనగానే యూ నో దట్ ఐమ్ లైక్ నాకు యాక్టింగ్ ఇస్ అ సైడ్ హసల్. నాకు యాక్టింగ్ చేయాలంటే ఓహో సో నేను ఇప్పుడు ఇన్ని రోజులు లీవ్ పెట్టాలి, ఇంత నాకు లాస్ ఒప్పి అవన్నీ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. సో మాట్లాడుతుంటే చెప్తున్నాను ఐ ప్రిపేర్ దట్ ఓకే అవ్వదులే ఇప్పుడు ఎందుకు నాకు ఉద్యోగం నడుస్తుంది కదా, ఐ డోంట్ వాంట్ టు అనుకుంటూ వచ్చాను. ఈ ఫినిష్ ద స్టోరీ యూ లైక్ ఐ కాంట్ నాట్ డూ దిస్, యూ కాంట్ సే నో, ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ ఇట్స్ సచ్ అ లైట్ వెయిట్ స్టోరీ. అంత లైట్ వెయిట్ స్టోరీకి మనం ఎంత హెవీగా ఫీల్ అవ్వడం అనేది ఇట్స్ సంథింగ్ దట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐ అప్రిషియేట్ హర్ష ఫర్ ఇట్. యా దట్స్ అన్ని స్టోరీస్ అంతే అండి, ఇట్లా చాలా సూక్ష్మం. exactly. You can tell the deepest చాలా చెప్తారు deep philosophy. అది that too you will absorb it, you will be the one absorbing it. మేము చెప్పడం ఏది భారీగా చెప్పం, లైక్ ఇట్స్ ఆల్ వెరీ సింపుల్, వెరీ నార్మల్. అక్కడ ఆ చోట్ల ఎవరున్నా కానీ అలాగే రియాక్ట్ అవుతారు అన్నట్టు వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ పోతున్నారు. ఆల్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్ దర్ ఓన్ వరల్డ్, జస్ట్ లివింగ్ దేర్ లైఫ్. మనం అక్కడి నుంచి ఏమి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం అనేది ఇట్స్ బేస్డ్ ఆల్సో ఇట్స్ డిపెండెంట్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ had. మీ లైఫ్ లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాయింట్ లో హిట్ అవుతాయి కదా, based on your personal experiences as well. So I'm sure there's something in it for everyone. అయితే బ్రహ్మానందం అండ్ స్వాతి క్యారెక్టర్ ద్వారా భలే సర్కాజం చొప్పించారు మీ డైరెక్టర్. అంటే ఇలాంటి కథలు ఎవరు చూస్తారు, ఇలాంటివి ఎవరు వింటారు అని. అంటే ఇట్ ఈస్ లైక్ so it's fourth wall breaking అన్నమాట. సెల్ఫ్ మీద వేసేసుకొని fourth wall breaking. what is it? fourth wall break చేసేనా ఆడియన్స్ మేమే మాట్లాడుతాం. అదే ఇంకెవర్ని అన్ని మేమే అనేసుకుంటాం ఫస్ట్ దిష్టి పెట్టేసుకుంటే. I know that was one thing which was like బో వీళ్ళు ముందే మొత్తం మనకన్నీ మనల్ని ఏం అన్నీకుండా వాళ్ళే అన్ని అనేసుకుంటారు. చిన్న స్ట్రాటజీ. that actually makes people think okay maybe I shouldn't be thinking like this. అది చిన్న రివర్స్ సైకాలజీ అంటే చాలా వండుకూడదేమో అని చెప్పినా వస్తారు చూస్తారు అని ఒక చిన్న అంతే. నువ్వు చేసిన 3 సినిమాలు, తను చేసిన ఒక 6 సినిమాల్లో ఐ డోంట్ నో అంటే కొన్ని ఎట్లుంటాయంటే వాట్ వి సీక్ వి గెట్ అంటారు కదా, మనం మేనిఫెస్ట్ చేస్తే ఏదన్నా అది అయిపోతుందని. మేబీ ఫ్రమ్ ద బిగినింగ్ యూ హెవ్ బీన్ మేనిఫెస్టింగ్ ఓన్లీ సచ్ రోల్స్ అంటే విచ్ హ్యాస్ అ మీనింగ్. యూనో నేను ఏదన్నా చేస్తే మంచి చేయాలి, ఏదన్నా చిన్న పాత్ర అయినా పర్లేదు అన్న ఒకటి ఆ థాట్ ప్రాసెస్ బాగా డీప్ ఉండటం వల్ల ఐ థింక్ మీకు అన్ని అలాంటి పాత్రలు వస్తున్నట్టున్నాయి. అన్ని అలా రావట్లేదండి, ఏ మాట కామాట చెప్తాను, వచ్చిన వాటిలో అవి తీసుకుంటున్నాం. అదే వాట్ ఎవర్ నేను అనేది ఓకే మీకు కొన్ని వచ్చుంటాయి బట్ వచ్చినవి వాటిల్లో మీరు పిక్ చేసుకుంటున్నారంటే మీకు అలాంటి పాత్రలు రావటం
అలా అన్నా బట్ దెర్ ఇస్ అంటే ఎవ్రీబడి టాక్స్ అబౌట్ దిస్ సో ఐ జస్ట్ అడ్రెస్ ది ఎలిఫెంట్ ఆన్ మై సైడ్ ఆఫ్ ద రూమ్. ఎవ్రీబడి సేస్ మీరు రోల్ పిక్ చేసుకుంటే ఒక నెట్ చీర, ఒక జడ, ఒక బొట్టు, everyone talks about this Because there's so many of those. Okay, fine. Because, No, but nobody remembers her role in WWW. She's a hacker. She's wearing exactly. goth I remember. Yeah. I remember. So I made it a point to use that to create maximum contrast. But yeah, there have been ఇంకేం చేస్తాం, ఓకే వస్తున్న రోల్స్ నుంచే పిక్ చేసుకోవాలి. డెఫినెట్లీ మంచిగానే ఉన్నాయి. మంచిగా ఉన్న రోల్ కి నేను ఇట్లా నాకు చీరలు వద్దు అని చెప్పి నేను నో చెప్పే ఛాన్స్ అయితే లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లెట్ గో ఆఫ్ ఇట్. ది యాక్టర్ ఇన్ మీ దట్ ఈస్ రేరింగ్ టు గో విల్ నాట్ జస్ట్ లెట్ ఇట్ పాస్ బై. సో అందుకని ఐ మేడ్ మై చాయిసెస్ దట్ వే. బట్ మీరు అన్నారు కదా ఇట్లా మేనిఫెస్ట్ చేశాను. మేబీ ఐ ఓన్లీ మేనిఫెస్టెడ్ దిస్ ఎందుకంటే నాకు జస్ట్ బిఫోర్ ఐ హ్యాడ్ ద కరేజ్ టు స్టెప్ ఇన్ టు దిస్ I had a big Radhika Apte and art film trip Radhika Apte, Nandita Das, like వీళ్ళ ఇవి బాగా చూసి నేను అసలు అంటే ఈ జన్మకు అవుతుందా, మన వల్ల ఏదన్నా అవుతుందా, అసలు ఏమైనా చేస్తామా. అండ్ I used to have this thing of ఇట్లా people are immortalized on film, right? Anything. And right now it's easy because we can take a cell phone, make a TikTok and we'll be immortal, that's fine. But like it was a big deal for me like earlier. So it's weird, I know, but I had that thing that even like koni oka century daatipoyina kani the small piece will always live. Correct. Yeah, so I had that thing and ee trip baga I think apatlo baga serious ga manifest chestunnatunnan anni itlantivi serious emotionally high. No, but I don't see any wrong అంటే నా దృష్టిలో. ఒకటి చెప్తాను దివ్య, చిరంజీవి గారు బిగినింగ్ నుంచి మాస్ సినిమాలు చేసి వాళ్ళ మెగాస్టార్ అయ్యారు. సో బట్ ఆయనకి రుద్రవీణ వాట్ ఐ మెంట్ ఇస్ ఆయన చాలా ఏళ్లుగా అది మేనిఫెస్ట్ చేస్తూ వచ్చారు అండ్ హీ ప్లేడ్ దోస్ రోల్స్. ఇప్పుడు ఈస్ మేనిఫెస్టింగ్ గాడ్ ఫాదర్ ఫిల్మ్స్. వాట్ ఎక్సలెంట్ రోల్స్. ఇప్పుడు ఈస్ మేనిఫెస్టింగ్ ఫిల్మ్స్ లైక్ గాడ్ ఫాదర్ and he's up and open about it. He said, please give me such roles. I don't want to again do this cliche fighting dancing. ఆయన మెగాస్టార్ కాబట్టి ఆయన అడిగితే వస్తాడు. But distracting point, but really I am how nice it would be to see Chiranjeevi garu in such roles. Itla Abadbandodu ilanti roles. Chachipotanu. He's whatever he does, it is like షేమ్లెస్లీ నేను చెప్తాను ఎంత ఏడ్చానండి ఆ సినిమా. ఓకే, మనం ఒక కథ విన్నప్పుడు ఈ కథ ఏంటి, నా పాత్ర ఏంటి, నాకు ఎంతవరకు దానికి వెయిటేజ్ ఉంది, నేను ఎంతవరకు దాన్ని న్యాయం చేయగలను, వీటి మీద ఎక్కువ మనం ఫోకస్ ఉంటుంది. బట్ హ్యావ్ యూ ఆల్సో లుక్డ్ ఇన్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, వెర్ ఇస్ దట్ వాట్ ఈస్ ద మేల్ ప్రొటాగనిస్ట్ డూయింగ్, హౌ మేల్ హీ ఈస్, ఆర్ ఇస్ దేర్, ఆర్ వి అడ్రెసింగ్ ఎనీ టాక్సిక్ మాస్క్యులినిటీ, ఇలాంటివి కూడా మీరు కొంచెం ఏమైనా ఆలోచిస్తారా? ఆర్ ఇస్ ఇట్ లైక్ ఇన్ ద లాస్ట్ స్టోరీ ఐ హర్డ్, అంటే ఒక పర్టికులర్ సిరీస్ దట్ ఐ వాస్ సపోజ్ టు డూ, అందులో there are 2 female leads and I was one of the lead, and I think it's in the waiting for it's on a bench for a while now. అందులో the male character is a token character. చెప్పారు ఇలా he's madly in love with you, he's always behind you, but you have different interests, so you don't like really give him any wow. This was the baseline that we had drawn, so it hit me that సో మనం హీరోయిన్ కి ఇలా రాస్తే మనం ఒప్పుకోము, హీరోకి ఇలా రాస్తే ఎందుకు ఒప్పుకోవాలి? సో దెన్ వీ లైక్ ఆఫ్ కోర్స్ ద రైటర్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. అప్పటికి ఐఎమ్ నాట్ లైక్ పుట్టింగ్ దెమ్ డౌన్ ఆర్ ఎనీథింగ్, వాళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు. బట్ ఐ మేడ్ షూర్ దట్ ఐ పుట్ ఇట్ దేర్, ప్లీజ్ డోంట్ డూ దాట్. జస్ట్ బికాస్ ద లీడ్ ఇస్ సంబడి ఎల్స్ డజంట్ మీన్ సపోర్టింగ్ క్యారెక్టర్ డజంట్ హావ్ వెయిట్. దే కాంట్ బి ఇట్లా 2D ఉండదు. దే హావ్ టు at least feel like a real person that can exist together. You don't enjoy it otherwise. Correct. Any character laki in the name of focusing on the leads, exactly. I don't know, the supporting cast elago screen time lu elevation lu anni lead ke untai. Alantapudu koncham at least like give a background to live and invest, I'm sure. No, I feel, and personally as a journalist, since so many years of my experience, నాకు ఏమనిపిస్తుందంటే either there is completely femininity or there is masculinity.
in it. There is no balance. I agree. అంటే why so? అంటే why can't two people be equally portrayed? అంటే మనకి స్కేల్స్ టిప్పింగ్ ప్రాబ్లం అండి, ఇది హిస్టరీతో వచ్చిన ఇష్యూ. మనకి సోషలీ ఒకళ్ళు బాగా తొక్కబడితే దే విల్ బి అ పీరియడ్ వేర్ వాళ్ళు బాగా ఎగురుతారు, దే విల్ సప్రెస్ ఫర్ అ వైల్. అదంతా మొత్తం ఆ టిప్పింగ్ స్కేల్స్ జరిగి ఒక బ్యాలెన్స్ రావడానికి మళ్ళీ కొంచెం టైం పడుతుంది. నేను చెప్పాను కదా, మనం మాట్లాడుతున్నాం ఇట్లా ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ వస్తున్నాయని, అది నార్మలైజ్ అయిపోయిన రోజు ఐ థింక్ we will be treated as characters. Exactly. Female centric movie అని అంటున్నాం. See, Yashoda, I don't think it is a female centric movie. నా దృష్టిలో it's a movie, it's a story about the journey of one woman. So అది ఫీమేల్ కాక ఇంకేమవుతుంది, దానికి ఇంకేదైనా అయితే ఇట్ వోంట్ బి ద రైట్ స్టోరీ లైక్ అ మూవీ. బట్ నేను అనేది ఏంటంటే అక్కడ ఒక పక్కన ఒక యాంటాగనిస్ట్ కూడా ఒక ఫీమేల్ అక్కడ. Correct. It's not a male, right? True. There is a male, but it's driven by a female antagonist, right? So I will tell you one thing for your channel. నేను Shivatmika and Divya, we were just talking, ఊరికి కూర్చొని మాట్లాడుతున్నాము, లైక్ ఓషన్స్ 8 అని ఒక సినిమా ఉంది ఇంగ్లీష్ లో. ఓకే, అందులో అందరూ there are 8 women who plan a heist. It's a heist movie. సో అలా మనం కూడా ఒక 8 తెలుగు హీరోయిన్లు అందరూ, తెలుగు యాక్ట్రెసెస్ అందరూ పెట్టేసుకుని మనమే తీసేసుకుని మనమే ఉమెన్ క్రూ పెట్టేసుకుని విల్ జస్ట్ నాట్ దాన్ని అడ్రస్ చేయమన్నమాట. ఇదిగో సినిమా రిలీజ్ అవుతుంది, హీరో లేరు అంతే. జస్ట్ ఇట్స్ a joke we have and we're like manifesting that also. బాగానే ఉంటుంది. దాని పేరు 7 సముద్రం. ఎందుకు బాగుంటుంది? No, recently I've done an interview with Shakini Dakini. Right. వాళ్ళిద్దరు మన what is it, Nivetha and Regina. So that's what I asked them. అంటే I think this is the first film where there is no hero. అంటే అబ్బాయిలు ఉంటే అబ్బాయిలకి హీరోయిన్ ఉండాలి, అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు కూడా హీరో ఉండాలి కదా. బట్ ఈ సినిమాలో హీరో ఏడి అని అడిగాను నేను. Where is your hero? So we don't require a hero. Yeah, correct. It's true. అంటే ఆనెస్ట్లీ మనం లెట్స్ సే ఒక సినిమా మామూలు మన మేల్ ఈక్వివలెంట్ మంచి సినిమా లైక్ గాడ్ ఫాదర్, లెట్స్ సే హీరోయిన్ లేదు, దేర్ ఇస్ నో లవ్ ఇంట్రెస్ట్ దేర్. Exactly. దాన్ని మనం ఆనెస్ట్లీ పెద్దగా క్వశ్చన్ చేయలేదు. Yes. Right. I don't think the vice versa should be the should case. be there. Correct. Exactly. So when a hero doesn't require a heroine, it's the same vice versa. But as you said, ఆ స్టేజ్ మనం ఇంకా ఇవాల్వ్ అవ్వాలి. ఇవన్నీ మనం కూడా అన్లర్న్ అయ్యి వచ్చినవే. సో మనం ఎలాగైతే అన్లర్న్ అవుతున్నామో ఐఎమ్ షూర్ లైక్ ఇంకా డీప్ గా రూట్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు. I think it's hard for the general audience to imagine that, ఎందుకంటే ఆడవాళ్ళకి we are always told to find someone, to grow up and be in the pursuit of finding someone. So overall, like, we cannot look at a woman at, say, if a godfather position lo, ade political position lo, if there was a woman who was over there, you'll still think edo some story she may have had in her life. Your mind will go there. Correct. Yes. So I think ee notion poina rozuna we will not question that angle. I think we're on that path and honestly మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్క చిన్న బేబీ స్టెప్స్ తో ముందుకు వెళ్దాము. మనకు అయినంత వరకు మన మాట వినే వాళ్ళ ఉన్నంత వరకు we will be telling whoever will listen it's great. లేదంటే ఇట్స్ హ్యాపెనింగ్ ఆన్ ఇట్స్ ఓన్ ఆల్సో. మనమే చించేసుకొని నేనే మార్చేస్తాను ప్రపంచాన్ని అనుకునే అవసరం లేదు. ప్రపంచం దాని అదే కూడా మారుతుంది. బట్ మీ ఇద్దరు కేవలం యాక్టర్స్ మాత్రమే కాదు, మీరు రైటర్స్ కూడా, మీరు రాస్తారు. గర్ల్ ఫార్ములాకి ఇద్దరు రాసేవాళ్ళు కదా. యా, అంటే ఇప్పుడు గత 7-8 ఏళ్లుగా యు ఆర్ ఇన్ టు ద ఫీల్డ్, రైట్? యు ఆర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్. దానిలో ఇదుతున్నారు, మునుగుతున్నారు, తేలుతున్నారు, అన్నీ అవుతున్నాయి. ఒడ్డును మాత్రం చేరండి. ఎనీథింగ్ ఆన్ ద కార్డ్స్ దట్ ఇన్ ఫ్యూచర్ some web series or some film, because ఇప్పుడు అంతా ఓపెన్ అప్ అయిపోయింది కదా. ఇండస్ట్రీ వైజ్ అయితే మనం చాలా యాక్సెప్టింగ్ అయిపోయాం. మీకు ఇప్పుడు ఓటీటీలు ఉన్నాయి, థియేటర్. అంటే యు నాట్ రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు థియేటర్. The cake is very big now. There's something for everyone on the table. ఉన్న చిన్నదాన్ని కొట్టుకొని తినక్కర్లేదు, అందరూ కలిసి. There's enough plenty on the table కాబట్టి it's good. So I'm always drawn towards writing first love. Because మీలాగానే I also used to be a journalist. Times and Express లో పనిచేసినప్పుడు రైటింగ్ వాజ్ వేర్ ఐ స్టార్టెడ్. అండ్ తను ఎలాగైతే ఇమ్మార్టలైజ్ అవ్వాలనుకుందో నేను అప్పట్లో అనుకునేది అనమాట. నా బైలైన్ పడితే ఒక లైబ్రరీలో ఆ పేపర్ ఉంటుంది, నా పేరు ఉంటుంది, ఇంకో 100 సంవత్సరాల వరకు ఉంటుందని. దట్స్ హౌ ఐ సా ఇట్. సో
బట్ యా ఈవెన్చువల్లీ మేబీ స్క్రీన్ కి అయితే ఇప్పటి వరకు ఏం రాయలేదండి, గర్ల్ ఫామ్ లాగా రాసింది తప్ప. బట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, రాసే వాళ్ళు తెలుసు చాలా మంది. సో ఐ నో సందీప్ అండ్ యు నో మై హస్బెండ్ ఇస్ రైటర్ as well. ఇంకొక 4-5 తెలుసు రైటర్లు. సో నేను చాలా ఇట్లా ఇంపోజ్ చేసుకుంటాను అనమాట, నాకు కూడా చెప్పండి కదా నేను కూడా చెప్తాను ఏమన్నా. ఐ ఆల్సో లైక్ ఇన్పుట్స్ ఇవ్వాల్సిందే. ఐ వాంట్ టు గివ్ ఎన్ ఇన్పుట్, ఐ వాంట్ టు హ్యావ్ ఎ సే ఇన్ ఇట్. అది కొన్నిసార్లు చిరాగ్గా కూడా ఉండొచ్చు, ఇట్స్ పాసిబుల్. కానీ మనకి ముందరే డిస్క్లైమర్, నీకు అనవసరం నీకెందుకు అని అంటే ముందరే చెప్పేసి నేనేం అనుకోమండి, నేను చెప్తాను, చెప్పినప్పుడు నువ్వు ఈ మాట అనేసి ఓకేనా అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ వచ్చి నేను చెప్తాను. మాకు ఆ మాట తీసుకోవడానికి మొహమాటం లేదు, తిరిగి అనేయడానికి కూడా మొహమాటం లేదు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు గర్ల్ ఫామ్ లో నుంచి ట్రాన్సిషన్ అవుతున్న పీరియడ్ లో మీరు వర్క్ చేసింది మీకు తెలిసిన వ్యక్తులతో, అంటే సందీప్ రాజ్ వాట్ ఎవర్, అంటే మీకు తెలిసిన వ్యక్తులతో మీరు వర్క్ చేస్తే మీకు ఫ్రీడమ్ ఉంది, లీనియన్స్ తీసుకున్నారు, నాకు ఇలా అనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అని చెప్పగలిగే ఒక కంఫర్ట్ లెవెల్స్ మీకు వాళ్ళతో ఉన్నాయి. బట్ ఓవర్ అ పీరియడ్ యూ స్టార్ట్ వర్కింగ్ విత్ డైరెక్టర్స్ హూమ్ యూ డోంట్ నో, మీకు వాళ్ళు ఎవరో తెలియదు. మరి అప్పుడు అప్రోచ్ ఎలా ఉంటుంది? అంటే వెన్ ఎవర్ దేర్ వాజ్ అ క్యారెక్టర్ విచ్ యూ ఫెల్ట్ ఓకే దిస్ ఇట్లా కాకపోతే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది అని ఎప్పుడన్నా సజెస్టివ్ గా వెళ్ళారా? I think my first project was Dear Comrade అండి. సో అందులో సుహాస్ వాజ్ దేర్. అంటే ఆ సెట్ లో నాకు ఒక తెలిసిన మనిషి ఉన్నాడు అన్న ధైర్యం. బట్ అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ ఎల్స్ వాజ్ న్యూ టు మీ. నేను అన్ని నేర్చుకున్నది ఆ సెట్ లోనే. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ దట్ ఈస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఎవ్రీ వన్ ఆన్ దట్ సెట్ ఇట్ వాజ్ నాట్ లైక్ వీఆర్ షూటింగ్ వన్ సీరియస్ మూవీ, అట్లా ఉండేది కాదు. ఎవరి పని వాళ్ళు ఇట్లా. ఇప్పుడు ఎట్లయితే మాకు ఒక ఈజీగా మేము జెల్ అవుతాము, మేము డే నైట్ కష్టపడ్డా కానీ వర్క్ స్ట్రెస్ తెలీదు, బికాస్ వీ హ్యావ్ ఈచ్ అదర్. ఆ సెట్ లో ఎవ్రీబడి వాజ్ లైక్ దట్, ఫ్రమ్ ది ఆర్ట్ పీపుల్ టు ద డైరెక్షన్ టీమ్, యాక్టర్స్, ఎవరు ఏది అని లేకుండా యూనో ప్రాప్స్ కూడా అది ఇట్లా మార్చని రీసెర్చ్ చేసానంటే మేమే ఇట్లా టేబుల్ మీద రీసెర్చ్ చేసేవారు. అందరం కలిసి ఒక పెద్ద పెళ్లి చేసినట్టు, యునో ఒక ఫ్యామిలీ ఇది చేసినట్టు వి వర్క్ ఆన్ దట్ సెట్. సో ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ దేర్. So I learned what to do, what not to do also, and just oka set lo how to conduct myself anedi also I learned in a very friendly manner. Okay. Naku adi oka serious ga I remember when I got my first job I was extremely scared. This was not the same thing. Intimidation anedi equation nunchi teesesi I learned everything. So going forward నాకు అన్ని స్మూత్ అయిపోయాయి. సో మీరు ఫ్రీగా ఉన్నారు అంటే నేను అనేది ఏంటంటే ఎక్కడైనా ఏమైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డారా? అంటే లేదు, అదేం లేదు. డైరెక్టర్ ఇస్ నాట్ ఆల్వేస్ యాక్సెసిబుల్, బట్ మా డైరెక్షన్ టీమ్ లో ఎవ్రీవన్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ. ఉల్టా నా ఫేస్ ఇట్లా లైక్ నాకు ఏదైనా డౌట్ వస్తుందంటే పోకర్ ఫేసా అని ఉంటాను అనమాట. బికాస్ 10,000 థాట్స్ ఆర్ ఇన్సైడ్. నేను ఏమంటే ఏంటో బాబోయ్ అని చెప్పి నేను ఇట్లా ఉంటాను అనమాట. సో ఉల్టా దేశ ఓకే కదా అని చెప్పి దివ్య ఓకే కదా ఏంటి చెప్పు అని ఇట్లా అనేవాళ్ళు అనమాట. థ్యాంక్స్ అని చెప్పి ఇప్పుడు అడిగేస్తారు కదా నేను చెప్తాను ఇప్పుడు అడిగేదారు. ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ టర్న్. బట్ యా ఐ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దట్ సెట్ అండ్ డెఫినెట్లీ ఫ్రమ్ ఎవ్రీ సెట్ ఆఫ్టర్వర్డ్స్. దాని తర్వాత ఇమీడియట్లీ ఐ వర్క్డ్ ఆన్ నాగేష్ కుకునూర్ గారి సెట్. దట్ ఈస్ వన్, అంటే దట్ సంథింగ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఇట్ వాస్ సింక్ సౌండ్ ఆల్సో, సో నాట్ a big sound also. So ఇంకొక you are blessed really truly, and I'm blessed that the opportunities came my way. And the totally different approach altogether. He doesn't conform to Bollywood or Tollywood or anything. He has his own thing going on anamata. So very different experiences. So I picked on super asalu. But tell me Vidya, ipudu you yourself are a writer ante I'm not saying that you are a great writer, but you are a writer that, yes. No, ante manallo oka kala undi, okay, and we know you're I think I can be a good writer. Exactly. So oka cinema jarugutunnappudu when you are in the set, sometimes లోపల నుంచి ఒక ఇన్స్టింక్ట్ వస్తుంటది కదా, ఇదేదో ఈ పదం ఇక్కడ ఉంటే బాగుంటుంది, అది రాకూడదు, ఈ లైన్ ఉంటే బాగుంటుంది. అంటే దానికి మా మాట నాకు లేదు కదండి, నేను చెప్పేస్తాను. And you need not put a poker face, you go directly and I think people know this about her also. So expect చేస్తారు నా నుంచి పెద్దగా, అది సర్ప్రైజింగ్ అవుట్. సెకండ్లీ నేను పనిచేసిన సెట్లన్నీ ఐ ఆఫెన్ ఆల్వేస్ నోన్ సంబడి. నేను మీట్ క్యూట్ లో చేసిన చిన్న పాత్ర, నేను దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ థాట్ దట్ ఓకే ఐమ్ గోయింగ్ ఇన్ టు సెట్, నాకు ఎవ్వరు తెలియని సెట్ లో వెళ్తున్నాను అంటే ర్యాండమ్లీ వెళ్తున్నాను అనుకుని వెళ్ళాను.
ఆన్లైన్ ఎడిటర్ నాకు తెలిసిన అతనే, నా పేరు చేస్తున్న అతను నాకు తెలిసిన అతనే. ఇట్స్ జస్ట్ దట్ ఐ ఆల్రెడీ నో సో మెనీ పీపుల్ దట్ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు తగిలేస్తారు నాకు. ఎక్స్ట్రోవర్ట్ అడ్వాంటేజెస్. సో నాకు ఎవరో ఒకరు తగిలేస్తారు, ఆన్లైన్ ఎడిటర్ వచ్చి షార్ట్ అవగా నాకు చూపిస్తారు, ఐ విల్ హ్యావ్ సంథింగ్ టు సేవ్ ఆర్ వాట్ ఎవర్. అండ్ ఆనెస్ట్లీ మీట్ క్యూట్ లో అయితే దీప్తి గారు వాజ్ ఎక్స్ట్రీమ్లీ యాక్సెసిబుల్. అందరితో మాట్లాడారు, అందరితో ఇష్యూస్ వెరీ క్లియర్, ఏం కావాలి ఆవిడకి ఏం కావాలి, నేను కాదు ఇలా చెప్పనా అంటే ఆవిడ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇమీడియట్ గా రెడీ ఉంటుంది. లేదు ఇలానే చెప్పాలి ఎందుకంటే ఇది రీజన్. సో యూఆర్ ఇమీడియట్లీ కన్విన్స్డ్. అక్కడ there was no debate at all. Remaining I've always worked with people I know. Harsha I've known since వాడు నన్ను అక్క అని పిలుస్తాడు, అరే హర్ష నేను సెట్ మీద. సో I know we have to remember that he's the డైరెక్టర్ కదా, మనం కొంచెం మర్యాదగా మాట్లాడాలి అని గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఆ తర్వాత డిఓపి ఫ్రెండే, ప్రొడక్షన్ ఫ్రెండే, మనోళ్ళే చేస్తున్నారు, అవసరమైందంతా. I still remember there were these moments when we were doing this really intense scene and ఇలా కష్టపడి హోల్డ్ చేసి కట్ చెప్పట్లేదు అనమాట. ఎవరు అట్లా సస్టైన్ చేస్తున్నారు అయిపోయింది, నాకు ఇంకా బ్రెత్ అందట్లేదు. అండ్ దెన్ ఐ వాస్ లైక్ కట్ చెప్పరా అని చెప్పి ఇలా చూసాను. చూస్తే హర్ష వాస్ లైక్ వాట్ ఇస్ దిస్ అన్ప్రొఫెషనల్. సో వేర్ ఆల్ లైక్ వెరీ ఐ థింక్ నాకేమనిపిస్తుంది తెలుసా, ఒక గ్రూప్ ఆఫ్ ఒక 20-30 మంది 40 మంది రాక్షసులందరూ కలిసి ఫస్ట్ క్లాస్ లో స్కూల్లో చేరి 10th క్లాస్ దాకా వచ్చి ఇలా జనాలు చావగొడుతున్నారని. కానీ కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉంటుందండి, బికాస్ యు నో వీఆర్ సో ఫన్. ఇక ఫ్రెండ్స్ తో ఎలా ఉంటాం, మళ్ళీ ప్రొఫెషనల్ కి వచ్చేసరికి వీఆర్ డిఫరెంట్ పీపుల్. నేను ఆఫీస్ లో ఒకలాగా ఉంటా, ఫ్రెండ్స్ తో ఒకలాగా ఉంటాం కదా. సో వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ ఇస్ మేము అలా కూడా ఉండగలం, ఇలా కూడా ఉండగలం. సో నేను టేక్ రెడీ ఉన్నప్పుడు యా రెడీ సార్ టేక్ అని అంటాను హర్షతోని. బట్ we can't say ready sir రెడీ రాలే చేద్దామని మాత్రం రాదు. రెడీ సార్ టేక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, yes. అయితే ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నావు నువ్వు దివ్య? అంటే ఒకప్పుడు స్లీవ్లెస్ లే వేసుకోకూడదు అన్న ఒక స్టేజ్ నుంచి సేమ్ పెద్దగా ఇప్పుడు ఏ స్టేజ్ దాకా వచ్చావు? కొంచెం స్లీవ్లెస్ వేసుకుంటున్నావా? For a character I can wear it. Okay, good. And maybe to what extent you can stretch yourself for a character? That will depend on the character. Like if I find it tempting, I know I'll do it. You know, నాకు పర్సనల్ గా ఇబ్బందిగా ఉన్నా కానీ నేను I know that I'll break that and I'll do it if the character tempts me to do something like that. కానీ అంతటి క్యారెక్టర్ రావాలి అని అనుకోవడం, I am still stuck in the place where should I dare to wish for such characters అని. Yes, got it. What if it comes by and what if I'm not able to do enough justice to it? ఇలాంటి ఫియర్స్ ఉన్నాయి నాకు still. But yeah, definitely costume wise and all, I think నేను ఒక మెచ్యూరిటీకి వచ్చాను అని అనాలేమో. అండ్ ఈవెన్ నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దే హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ దిస్ ఇస్ మై ప్రొఫెషన్. దే నో వేర్ దివ్య ఎండ్స్ అండ్ వేర్ క్యారెక్టర్ బిగిన్స్ అన్నది చాలా క్లియర్ గా అందరికీ తెలిసిపోయింది. సో ఇది వరకు దే యూజ్డ్ టు బి లైక్ ఇట్ అంటే ద కామన్ థాట్ ప్రాసెస్ విల్ బి లైక్ మన దివ్యం ఏంటి ఇలా చేస్తోంది, బట్ నౌ దే నో దట్ దట్స్ నాట్, అది వేరే ఇది వేరే అని తెలుసు కాబట్టి దే ఆర్ లైక్ ఇంత బాగా చేసావురా, అసలు నేను అనుకోలేదు నువ్వు చేయగలవని. ఇట్లాగా దే నో ఇట్ ఈస్ వర్క్ అండ్ నేను కష్టపడుతున్నాను అది చేయడానికి, ఇట్ ఈస్ నాట్ మై యాక్చువల్ నేచర్ అనేది వాళ్ళకి అది కనిపిస్తుంది అక్కడ. సో ఇట్స్ నైస్ టు గెట్ వర్క్ రిలేటెడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. దే ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్ మై క్రాఫ్ట్, నాట్ జస్ట్ యునో దివ్య వెళ్ళి చేస్తుంది అన్నది కాకుండా దే ఆర్ ఏబుల్ టు సీ మై వర్క్. సో ఇట్స్ ఎండియరింగ్, మనతో పాటు అందరూ. I think that's how you set the tone also. You set the platform like that. Correct. The way you friction lekunda avadandi. Exactly. కొంచెం టెన్షన్ ఉంటుంది, pleasant, it will be a uncomfortable conversations అవ్వాల్సిందే, తప్పదు. With respect to clothes and proximity to male colleagues, ivanni character comes into question, these words come into play. Chala నొచ్చుకునే instances ఉంటాయి, but it's all water under the bridge when you actually get where you want to be. But still all said and done, మీరు క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు సినిమాలో, బట్ బయట యూ ఆర్ ది యాక్ట్రెసెస్ ప్లేయింగ్ ద లీడ్ రోల్స్, విచ్ మీన్స్ దేర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్. అంటే పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయి, దే నీడ్ టు లుక్ లైక్ దిస్, దే నీడ్ టు డ్రెస్ లైక్ దిస్, దేర్ హెయిర్ షుడ్ బి లైక్ దిస్, దే షుడ్ నెవర్ బి షాబీ. ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టారంటే
మేకప్ తోనే ఉండాలి అంటే I'm just telling you. getting uneasy. ఈ expectations కి చాలా ఇబ్బందిగా ఉందండి, మా వల్ల కావట్లేదు. అవునా? సింపుల్ గా చెప్తాను, చాలా కష్టపడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఖర్చు, చాలా ఇది ఖర్చు. ఈవిడ కన్ని క్యాలిక్యులేషన్లు కదా. కూడా అండి, I'll tell you very honestly. ఇందాక మేము ఈ ఇంటర్వ్యూకి వచ్చి చెప్పేస్తారా? చెప్పే నీకు ఫిల్టర్ లేవు అట్లా. ఐ వాంట్ టు చేంజ్. ఐ వాజ్ ఇన్ అనదర్ ఇంటర్వ్యూ. ఐ వాంట్ టు చేంజ్. ఈ డ్రెస్ వేసుకుంటారా నేను అంటే ఐ వోర్ ఇట్ ఫర్ అనదర్ ఇంటర్వ్యూ. మరి పర్లేదంటే పొగలే ఎవరు, ఐ డోంట్ కేర్, ఐ విల్ వేర్ ఇట్ అని చెప్పి వచ్చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ నాట్ వేరింగ్ దట్, బట్ వాట్ ఎవర్. సో దట్స్ హౌ మచ్ వీఆర్, అంటే ఇన్హరెంట్ గా రావాలండి అది. అండ్ ఇట్స్ నాట్ లైక్ అ బ్యాడ్ థింగ్. వ్యానిటీ ఇస్ గ్రేట్, నాట్ ఎట్ ఆల్ బ్యాడ్. నో ఐ టోటలీ అగ్రీ. ఇట్స్ గ్రేట్. అంటే మాకు we're coming from this YouTube behavior అన్నమాట. మాది ఇంకా we haven't seen this end of life yet. మాకు ఇంకా ఈ ఏరియాలో దీని ఇంపార్టెన్స్, దీని ఇంపాక్ట్ ఇంకా మేము చూడలేదు, మాకు అర్థం కాలేదు. ఇంపార్టెన్స్ ఖచ్చితంగా నాకు తెలుస్తుంది, తనకు తెలుసు, నేనంటే ఆనెస్ట్లీ ఇప్పుడు మీరు చూస్తున్నది అండ్ లైక్ నేను యూట్యూబ్ లో చూస్తున్నప్పటికీ నాకు డిఫరెన్స్ లైక్ even if I did something అది నాకు సూట్ అయ్యేది కాదండి, because I had so many skin issues. I had like I didn't know what to do with my hair. లైఫ్ లో జడేసుకోవడం తప్ప ఇంకొక ఇది తెలియదు నాకు. So I had to do so many things which were uncomfortable for me అప్పుడే. అదే నేను ఎఫర్ట్ పెట్టాను అని అనుకుంటే you can understand like how basic I was. And like this is like huge progress, huge for us. అంటే to even understand, oh there will be styling, and there will be like there's makeup, there's hair, there's and styling, your costumes get sewn from somewhere. And it's a whole process, it's a whole industry. But you are prepared. Now we get someday you will get there. Yeah. If not ఇప్పుడు today, అర్థమైంది, someday you got it. ఇప్పుడు మాకు అప్రోచ్ అర్థమైంది, ప్రాసెస్ అర్థమైంది, అని తెలుసు. ఆ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలుసు. But still it is effort and involvement. No. I totally understand because if you look at me, 20 years ago when I started off in TV9, then I was a journalist on the roads. I used to report from the ground. So I have to be like that. But now when I'm doing celebrity interviews, it's not that I'm on makeup per se. But presentation. But some kind of a presentation. Correct. Yeah. Little bit of it. An eyeliner is what it demands. And that's fine. That's fine. I think that's fine. అంటే అది కూడా ఆ మైండ్ సెట్ కి రావడం కూడా కొంచెం టైం పట్టింది, బికాస్ where I come from, మా very, like I said, చాలా very simple family, and బాగా రెడీ అవ్వడం, బాగా మేకప్ అవ్వడం అనేది చాలా లుక్ డౌన్ అపాన్ ఫర్ సమ్ రీజన్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది డిలీట్ చేయాలి మైండ్ లోంచి. అది చేయకుండా నేను దాన్ని జడ్జ్ చేయకుండా చూడలేదు. మీరు ఒకప్పుడు అదే జడ్జ్ చేసాము, ఇప్పుడు మనం ఆ స్థితికి వెళ్ళాలంటే. సో when we are talking about judgment, that's what we unlearned also. మనము when we are judging somebody about something, it means we are judging ourselves about that. Correct. So మనం మన జడ్జ్మెంట్ తీసేస్తే ముందు ఎదుటోళ్ళని జడ్జ్ చేయడం మానేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పటికి ఈవెన్ లైక్ when we were just getting ready, కింద కొంచెం ఫ్రెష్ అయ్యి వద్దాము అని చెప్పి అనుకుంటుంటే she handed me one lipstick. Was this yesterday or today? అయితే handed me some lipstick and I was like, it's too pink రావద్దు. And then she was like, pink అయితే ఏంటి, like anyway it's lipstick, whatever shade, why does it matter? I'm like, why? We still shy away from letting certain colors show and all of that, because ఏంటి కాటికి పెట్టుకుంటే కాలేజ్ కి ఎందుకు కాటికి పెట్టుకెళ్ళడం లాంటి దీంట్లో వచ్చినప్పుడు I totally understand. Exactly. I also come from there. బట్ అదే మనం అన్లోన్ చేసే కొద్దే now it's very chill. అంటే మళ్ళీ ఇప్పుడు now if I go back home or if I go back to my relatives, everybody is used to it. ఇప్పుడు అందరం కొంచెం కష్టం అయిపోయి ఉన్నాం. బట్ ఇప్పుడు ఒక సైడ్ ఏంటంటే పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్, అంటే బికాస్ వీఆర్ ఆన్ ద సోషల్ మీడియా, జనాల ఎక్స్పెక్టేషన్స్ ఒక సైడ్, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే బికాస్ ఐ నోటిస్డ్ సమ్ ఆఫ్ ద స్టోరీస్ లైక్ what Vidya Balan faced at the initial days of her career. Meek telusu, she was like, what costume she's wearing, she doesn't know how to put her hair, or she was mocked at by the big people in the industry then. So within the industry intimidate అయిపోతాం మనం సడన్ గా, when you especially when you go into audio releases. Oh God, it's so true. Very much, right. So we realize how much we have to, అంటే అంత వర్క్ షుడ్ వి పుట్ ఇన్ అని we're constantly measuring up. why we wear sarees to everything, that's only. Sarees are forgiven. Nobody will judge a saree. Nobody judges a saree. safe game. క్వశ్చన్ చేయరు, స్టైలింగ్ లేదు, ఏం లేదు, చీర కట్టుకున్నామా సార్టెడ్ అంతే.
Okay, Which is why that's wonderful. So it's great advice for anybody. Please wear a sari. It works for everything. Wear a sari. Yeah, but deep inside in the mind you are thinking and Oh, yeah, okay, yeah, yeah. somewhere All the someday time and all we'll the get time. there. all the time. If not అంటే, today. I don't know, for me it looks impossible, but అంటే I would But like you'll hire a to. stylist I would like to. No, because see, one of these interviews I asked a similar question to Sai Pallavi. Okay. అంటే మీరు అసలు ఏమాత్రం మేకప్ లేకుండా అలా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతారు కదా. ఆమె ఒక నార్మల్ కాటన్ డ్రెస్ వేసుకొని వచ్చింది ఇంటర్వ్యూకి, Okay. అండ్ షీ వాజ్ వేరింగ్ అ ఫుల్ హ్యాండ్స్ whatever and completely covered, Yeah. and her hair was as usually that curly. yeah. So I asked her, she said, no Prema, actually I like to get dressed but I'm very lazy. Yeah. Okay, it's not that I don't like. It's not all of us. I'll tell you why we are lazy also. Yeah. అంటే మనం ప్యాంటు చొక్కా వేసుకొని వెళ్ళిపోలేమండి. మనం బట్టలు వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, జుట్టు సెట్ చేసుకోవాలి, ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. lazy for doing what men do all the time. అదే కదా. Exactly. నేను ప్యాంటు చొక్కా వేసుకొని వస్తానండి, కానీ ఒప్పుకోరు కదా. ఏం చేస్తాం? ఒప్పుకోరు. No, you know, in the continuation what she said was, నేను ఒకసారి ఇట్లాగే రెడీ అవుదాం మంచిగా అనేసి చక్కగా నా హెయిర్ ని కర్ల్స్ అన్ని తీసి స్ట్రైటన్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు టార్చర్ పెట్టారంట. అంటే నో వి డోంట్ వాంట్ టు సీ యు లైక్ దిస్. అదొక బాధ మళ్ళీ. ఏది చేసినా బాధే అండి. అది అసలు ఏది చేసినా మనకి కావాల్సినట్టు ఉండడం బెస్ట్ ఏమో. ఎలాగో అనేవాళ్ళు అంటారు. సో మనం నచ్చింది చేసి అంటే అదొక సాటిస్ఫాక్షన్. అట్లీస్ట్ వీ కెన్ డిఫెండ్ అవర్ సెల్ఫ్ లైక్ ఇన్ ఎ లెజిట్ మేనర్. ఎందుకు చేసావు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది మనకి. సో మనకు కావాల్సినట్టు ఉండడం ఇస్ ప్రాబబ్లీ బెస్ట్. సో నీకు కావాల్సినట్టు నువ్వు ఉన్నా కూడా నేను మాత్రం ఒక క్వశ్చన్ అడిగి తీరాల్సింది, నువ్వు ఎందుకు హెయిర్ కట్ చేసావు? కట్ చేశాను. I'll be very honest అండి. I love your hair. Thank you. Even Too many people. my mom but I also feel loves you. it. I feel Everybody you. loves it. కానీ సో నా చిన్నప్పటి నుంచి కూడా ఐ ఆల్వేస్ బీన్ షార్ట్ హెయిర్ పర్సన్ అండి. నాకు అవునా? ఒక టైంలో ఉండింది. ఎందుకంటే మా మమ్మీకి చాలా మంచి జుట్టు ఉండేది. ఎవ్రీ గర్ల్ ఐడలైజెస్ దర్ మదర్ వెల్. సో నాకు కూడా ఒక చెడ, నేను కూడా ఇట్లా చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను, ఇట్లా ఇంటి థాట్స్ మంచిగా ఉండేవి. బట్ I got into sports eventually, so hair has no place in that area. Antena? You cannot, you will sweat every day. It's an everyday process. You cannot sit with కొబ్బరి నూనె, shampoo, conditioner every day. It's not happening. So merciless గా కట్ చేసేసుకున్నాను జుట్టుని. ఒక 3-4 సార్లు కట్ చేశాను. దాని తర్వాత మా అమ్మ ఒక స్టేజ్కి వచ్చాక, ఇంకా అంటే కాలేజ్ అయిపోయే స్టేజ్కి వచ్చాక షీ వాజ్ లైక్, ప్లీజ్ డోంట్ ఎవర్ కట్ యువర్ హెయిర్, ఇంకా చాలు ఇంకా కట్ చేసుకోకు అని. ఓకే, ఫర్ దట్ ఇమోషనల్ రీజన్ నేను పెంచుకున్నానే తప్ప అది నా మీద వెయిట్ అయ్యి నేను చాలా భారంగా ఫ్రస్ట్రేట్ అయ్యి, అండ్ ఐ కాంట్ క్యారీ సర్టన్ అవుట్ఫిట్స్. I'm very like whatever అండి by nature. Okay, ఇట్లా మరీ బర్డెన్ అయిపోయింది ఒక పాయింట్ తర్వాత. అండ్ ఇట్ ఆల్సో బికేమ్ టూ మచ్ ఆఫ్ అ పర్సనాలిటీ. అంటే టు a point where everyone is like, you know, I like your hair. I used to wonder like, okay, తీసేస్తే నాకు ఇంకా వర్త్ లేదా? Exactly, I was just about to say that. And you know, I started noticing a lot many things after I cut my hair. Even though it's fairly recent, I'm looking more at what my body looks like, what my fitness levels are, you know, other things. Because I felt like ఇన్నాళ్ళు నేను జస్ట్ దాన్ని వెనకాల దాక్కున్నాను అన్నట్టు అనిపిస్తుంది నాకు. I wasted so much time. I would have probably paid more attention to other things which are important. See what revelations we get, no? When we are అనుకోకుండా journey లో మనం చాలా నేర్చుకుంటాం. మనం ఏదైతే ఒకప్పుడు వాళ్ళకి it's just hair, it's just something అన్నట్టు ఉంటుంది. కానీ the way it మోసే వాళ్ళకి తెలుస్తుంది, బాధ ఏంటో చూసే వాళ్ళకి బాధ మోసే వాళ్ళకి తెలుస్తుంది. And mind you, weekend వస్తే I have no social life because one day I have oil, one day I have hair wash. It's impossible to have my god shoot schedules లో వాళ్ళు స్ప్రే ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. అండ్ ఇంకొకటి ఇది షూట్ కష్టాలు ఇవి. సో వైల్ స్టైలింగ్ యువర్ హెయిర్ దే సార్ట్ ఆఫ్ లైక్ దే ఐదర్ పుట్ సంథింగ్ టు లైక్ యునో ఇట్లా వాల్యూమ్ ఇవ్వడానికి, ఆల్ దట్ దే డూ టు మేక్ ఇట్ లుక్ న్యాచురల్ అపారెంట్లీ. లైక్ దట్స్ ది ఐరనీ ఇన్ దట్. చూడండి, జుట్టు ఉన్నట్టుగా అరే కనిపిస్తుంది కదరా ఇంత జుట్టు, లైక్ ఇంకా వాట్ యు మీన్ బై న్యాచురల్? అన్యాచురల్ గా చేసేదాన్ని న్యాచురల్ అనడం. సో దే బ్యాక్ హోమ్ దిస్ అన్నమాట. బ్యాక్ హోమ్ చేసినప్పుడు అంత లెంత్ హెయిర్ ని మీరు బ్యాక్ హోమ్ చేసినప్పుడు ఇట్ విల్ fall. It has no other way to go. మీరు ఒక ఎక్స్టెన్షన్ ని దువ్వండి, ఓకే దట్స్ ఫైన్, అది పోతే పోయింది, ఇంకోటి పీకేసి ఇంకోటి పెట్టుకుంటాం. బట్ ఉన్న జుట్టుని పీకేస్తే where do I go after that? 100%. ఇప్పుడు షార్ట్ హెయిర్ ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, జడేసుకోవచ్చు, ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు, సవరం పెట్టుకోవచ్చు. బట్ లాంగ్ హెయిర్ ని కవర్ చేయాలంటే ఇట్ ఈస్ అ బిగ్ టాస్క్.
I know. అసలు I could see that. I could see that in Heads and Tails, no? మీకు you had to put a hat, police constable గా. That was like, I think you should have. ఇంకా నేను బన్ పెట్టేదానండి. బన్ కూడా because it was long hair, it would be a big bun. The cap would not sit on that bun. Everything is such a ఇట్లా లైక్ ఒక ఇన్ని స్టెప్స్ ఉన్న ఒక ప్రొసీజర్ అన్నమాట అది. It just complicates everything. And mind you, today we have the most modern looking actresses. Modern, and I don't want to stereotype, but they're the most stylish. They have short hair, they have layers, all of that. They play the most natural, raw, earthy roles అండి. So there's nothing that you can't achieve with hair and makeup. True. Correct. Totally. So దీనికోసమే ఇలా పెంచుకోవాలి ఉండాలి అంటే ఫస్ట్ నేను అంత గొప్ప రోల్స్ చేసి let's be very frank, I am very open about that. You will Divya, you're just 6 films old. No, many films old అండి. అంటే మెయిన్ అయితే మనం 6 అనుకోవాలి. But yeah, I felt like maybe it's too early in my career to put that much weightage on it. In fact, I was waiting like ఎవరైనా maybe they'll challenge me అని కూడా చూసాను. Like, will you cut your hair for a role? Will you cut it on camera? I was ready. I was game for it all. Like, let's do something insane. And she's like a rebel. tempt me with a role and I'll do it. Just write it well. Okay. Today, at this stage, and when you look back and you sit relaxed, you know, ఇన్ని సినిమాలు చేస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి చేయబోయేవి. What is the response at home? అంటే అమ్మా నాన్న, ఇంట్లో వాళ్ళు, అభిషేక్, what are they saying? What are they looking? They're like, is my cheerleader. He will encourage me also. Like, like if I'm having a low moment, I go to her house. He'll encourage me also. Yeah, I think he was the one who told me, Divya, no, I've seen ఈ మధ్య కాలంలో ఒక నీష్, ఒక పర్టికులర్ జోన్ క్రియేట్ చేసుకుని ఈ జోన్ లో ఈ అమ్మాయి తప్ప ఇంకెవరు ఫిట్ అవ్వరు, అలాంటి రోల్ రాస్తే ఈమెకే ఇవ్వాలి అనే ఏరియాని క్రియేట్ చేస్తుంది అని చెప్పాడు అనమాట. అండ్ ఐఎమ్ లైక్, డామ్, షీ షుడ్ హియర్ దిస్. You really, I'm telling you, I'm not exaggerating. Yashoda, you really made me cry. For a second it was like I was teary eyed. అంటే that role ఎంత బాగా చేసావంటే, I'm not just praising you, I'm seriously telling. Even I mean, like, you were like on par with Sam in some of the few of the scenes, you know. Please don't mind blowing. Thank you. No, but that's what that character is. Leela is just heartbreaking. Yeah, it is. అండ్ ఒక్కటి ఏంటంటే, ఈ అమ్మాయి కంటే సరే పెళ్ళి అయింది, మొగుడు ఉన్నాడు, ఎప్పటికో ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ కో పిల్లలు అంటే, నువ్వు అన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్స్ చక్కగా అంటే no, I'm not pinpointing at you why you chose those roles. I am appreciating you for the అంటే వితౌట్ నోయింగ్ వాట్ ఈస్ ప్రెగ్నెన్సీ, వితౌట్ నోయింగ్ వాట్ ఈస్ మదర్హుడ్. గతంలో చాలా మంది హీరోయిన్స్ చేశారు, నేను కాదంటలేదు, బట్ యు నో at very early stage of your career, correct, you know, doing that role, understanding how a woman should walk when she's pregnant, how she should, you know, her expressions, how they should be, what pain she goes through. True. అది నేను అనేది. So that, how was it? That ఒకటి చేసిన తర్వాత మిగతాది ప్రాక్టీస్ అయిపోయినట్టు. Actually, no. That's what I thought it will be. But surprisingly not. Maybe because the mind is different for each character. Like, మీరు చూస్తారు ఇప్పుడు, what I do in Panchatantram is entirely different from Yashoda. I thought, so I did Panchatantram before I started shooting for Yashoda. My shoot అయిపోయింది అప్పటికే. So this was supposed to come out first and that next. I told the writer directors also, my director duo kuda నేను చెప్పాను, ఇట్లా I already did a pregnant role మరి అని అంటే, they were like, oh అవునా అని చెప్పారు. Then I showed them my photographs, but then they liked the photographs so much, they were like, we want this. పర్లేదు చేయండి అని చెప్పి they also agreed అనమాట. So I'm glad that didn't come in the way. And it's a very different experience and their journey ganivandi, where they come from. So I've been very fortunate that both the roles are very fleshed out, they're very well written. This is a lead character I undachu, but that is no less. Leela is no less. There is a very clear idea of what she will do and what she won't do, what kind of things she would say in what kind of a moment anedi.
ఇట్ జస్ట్ హెల్ప్స్ టు ఎమోట్ బెటర్ అంతే. ఈవెన్ దో ఒక రకమైన సీన్స్ ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ గురించి నోయింగ్ మోర్ అబౌట్ హర్ రియలీ హెల్ప్స్ యూ పుట్ ఆన్ అ డిఫరెంట్ ఇది అండ్ క్రియేట్ అ డిఫరెన్స్. ఇట్స్ యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ సిమిలారిటీ, ఐ ప్రామిస్ యూ. To create that difference is what an actor should strive to do. That is, I think that's a challenge. So that way it was very very exciting anamata, because when you challenge yourself and you push yourself to create that divide, it's great. And Vidya, see, what is this, man? You act with Sunil. I'm like, in the I know beginning of your career, Asal Sunil is like such a I was scared for her. star. Enduku, are you sure? Actually, what was actually going through your mind? No, అంటే it was just the role అండి. Honestly, I think Sandeep had some, అతనికి కొంచెం ప్రెషర్ ఉండింది, మరి చిన్నపిల్లలాగా ఉంటుందేమో, సూట్ అవ్వదేమో అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఆ ప్రెషర్ ఉండడం కరెక్ట్ అని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే నేను వాళ్ళ పీరియడ్స్ లో ఉన్నా అలానే అనుకునేదాన్ని, మరి చిన్నగా ఉంది అమ్మాయి, కుదరదు అని. సందీప్ నిజంగా గట్టిగా నిలబడ్డాడండి. వాట్ హీ టోల్డ్ మీ వాజ్, నీకు 28 ఏళ్ళు, ఈ పాత్ర వయసు 28 ఏళ్ళు, తనకి చిన్నప్పుడు పెళ్ళి అయిపోయింది, తనకు ఒక పిల్లాడు ఉన్నాడు, తనకంటే చాలా పెద్దవాడు వాళ్ళ బావ. సో దిస్ క్యారెక్టర్ నువ్వు చేయడంలో తప్పేం లేదు అన్నది, దట్ వాస్ వాట్ హీ వాస్. So you are living your age. That's it. There's no further discussion about it. అంత దాని దాటి నేను ఇంకేమీ మాట్లాడాల్సిన అవసరం రాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన. ఇంకొక విషయం ఏంటంటే, తన క్యారెక్టర్ ని ఫుల్ గా డిజైన్ చేశాడండి. మీనింగ్ సినిమాలో లేదు. సినిమాలో ఐ డోంట్ థింక్ జ్యోతి అని ఎవరు పిలవరు, పేరుంది జ్యోతి అని. అమ్మాయి అని సునీల్ గారు అంటారు, వదిన అని తినంటుంది, అమ్మాయి అని వాళ్ళ అత్తగారు అంటారు, అంతే. జ్యోతి అన్న పేరు ఉండదు. బట్ హీ రోట్ ద ఎంటైర్ క్యారెక్టర్ ఫర్ జ్యోతి. జ్యోతి ఎక్కడి వరకు చదివింది రాశాడు, జ్యోతికి నమ్మకాలు ఏంటి రాశాడు, ఎప్పుడు పుట్టింది, పెళ్ళెప్పుడైంది, పిల్లలు ఎప్పుడు పుట్టారు, భావన ఎందుకు పెళ్లి చేసుకుంది. హీ రోట్ దిస్ హోల్ బ్యాక్ స్టోరీ. Maybe a small instance of, falling in love also, which she thought will never happen for her, and she has made peace with that. Itlanti chinna chinna like మొత్తం బ్యాక్ స్టోరీ రాశాడు. హీ రోట్ అ ఫుల్ క్యారెక్టర్ ఆఫ్ జ్యోతి. అది సినిమాలో ఉందా లేదా వేరే విషయం. దట్ క్యారెక్టర్ ఐ వాంటెడ్. అది క్యారెక్టర్ నాకు కావాలనిపించింది. ఆ క్యారెక్టర్ నాకు కావాలి, నేను చూసాను. దిస్ డిజైన్ ఆఫ్ అ క్యారెక్టర్ it really helps. నాకు కనిపించాయి. there are mothers and vadinas and pinnies. 100%. They're all there. ఇలా ఉన్నారు, నాకు తెలుసు, నేను చూసాను, నాకు ఇది కావాలి. నాకు చాలా, I felt very very greedy about that role. నేను but actually when you're going head on with Sunil, అంటే when you had scenes with him, how was that? అయ్యో, సునీల్ గారు సో కంఫర్టబుల్ అండి. అంటే ఆయన ఎలా అంటే, ఎదురుకుండా నేనున్నా, ఎదురుకుండా ఏ సూపర్ స్టార్ ఉన్నా అలానే ట్రీట్ చేస్తారేమో. ఐఎమ్ అ వన్ ఫిల్ మోల్డ్ పర్సన్, ఐఎమ్ అ బచ్చి, చిన్న పిల్ల. బట్ అంటే ఎవ్రీ సీన్ హీఈస్ లైక్, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మై మార్క్, హీ వాజ్ వెయిటింగ్ వెదర్ ఐ వాజ్ రెడీ. And in one place he has to like pretend to slap me or whatever. ఒక 2 టేకులు అయినాయి and he was so apologetic. ఆయన వచ్చేసి ఏం తగలేదు కదమ్మా, పర్లేదు కదమ్మా and all of that. And I'm like, మీరు చెయ్యక్కర్లే అవన్నీ, నేను చిల్లవుతాను పక్కకి, నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. బట్ నిజంగా విద్య గారు అంటారు కదండి, నేను ఇలా అంటాను కదా, అప్పుడు మీరు ఇలా సో ప్రొఫెషనల్. అంటే మేము చిన్న పిల్లలం, మేము చూసి పెరిగాం బేసికలీ. ఆయన చూసి పెరిగాం అండ్ డైలాగులు మేము జోక్ చేసుకుంటాము, అండ్ that is the level he is. But on set he is one of us. అది మేము నమ్మినా నమ్మకపోయినా ఆయన అలానే నమ్మారు, అలానే బిహేవ్ చేశారు. అండ్ అది మోర్ దెన్ అమ్యూజింగ్ అస్, ఇట్ బికేమ్ అ లెసన్. టుమారో మనం ఎంత ఎదిగినా ఇలా ఉంటే ఇలా గుర్తు పెట్టుకుంటారు, ఇలానే బతకాలి, ఇలానే ఉండాలి. అంటే తర్వాత మేబీ విల్ వర్క్ విత్ అదర్స్, బట్ హీ వాస్ ద ఫస్ట్ పర్సన్ కదండి. Why should we want to work with a bunch of youngsters who came from YouTube of all places and just like ఎవరు ఎప్పుడు పెద్ద కెమెరా చూడలేదు అప్పటి వరకు. మేము ఫస్ట్ టైం కెమెరా, ఇంత మంచి ఆపర్చునిటీస్ ఎవరు వదులుకోవాలనుకుంటారు. బట్ టెరిఫిక్. సో అది మేము విల్ నెవర్ ఫర్గెట్ దట్. అది లెసన్ అయిపోయింది మాకు. So before we close, Panchatantram film, what is the takeaway? అంటే మీ ఇద్దరి పాత్రల గురించి చెప్పండి. Where are you both going next? అంటే where are you both going? అంటే what do you expect this film would give you? I think I expect ఈ మూవీ మాకెలా అనిపించిందో నాకు తెలిసి ఆడియన్స్కి కూడా అలానే అనిపిస్తుంది. సో నేను విన్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, మన లైఫ్ని మనం చాలా వి టేక్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ వి టేక్ అ లాట్ ఆఫ్ ప్రెషర్. అంటే మన చిన్న విషయాలు మనకు చాలా పెద్దగా అనిపిస్తాయి కదా. అలాగే
చిన్న స్టోరీస్, మన చుట్టూ జరిగే స్టోరీస్, మన చుట్టూ జరిగే చిన్న చిన్న వెయిట్ బర్డెన్స్ ఉంటాయి మనకి లైఫ్లో, చిన్న చిన్న బర్డెన్స్, పర్సనల్ బర్డెన్స్, అది ఎవరికైనా చెప్పినా అర్థం కావు అందులాంటివి హర్ష ఈ సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు. ఇట్లాంటి బర్డెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అది చాలా సాఫ్ట్గా చేయొచ్చు, చాలా క్లియర్గా చేయొచ్చు, అలా చేయగలిగాడు. అండ్ బై ద టైమ్ ఇట్ ఎండ్స్ వీళ్ళతో పాటు మనం కూడా ఎమోషన్స్ ఫీల్ అయి ఉంటాం. సో ఇట్స్ గోయింగ్ టు బి అ cathartic experience is what I so is relatable and relevant. yes నాకు అలా అనిపించింది. Even if there are stories that you don't relate to per se, Harsha will pull you into that story. నమ్మేస్తాం మనం. That's all. లాగేసి మనల్ని అందులోకి ఇన్వాల్వ్ చేసేసి ఆ తర్వాత ఫీల్ అవ్వడం మనకి వేరే ఆప్షన్ ఉండదు అనమాట, మనం ఫీల్ అవ్వాల్సిందే. What smart youngsters we have these days. The young guys are coming up with wonderful concepts and themes. అది మాత్రం నిజమండి. నేను హర్షని ఫస్ట్ థింగ్ మై చాప్టర్ యూ విల్ సీ వాట్ ఇట్స్ లైక్. ఐ ఆస్క్డ్ హిమ్, బాబు నీ ఏజ్ ఎంత, నీ ఎక్స్పీరియన్స్ ఎంత, నువ్వు ఏ జీవితం చూసావు ఇవి రాయడానికి, లైక్ హౌ అని. అండ్ దెన్ బట్ హీ డెంట్ టేక్ ఇట్ లైట్లీ. హీ సెడ్ నో, ఐ రియల్లీ డిడ్ టేక్ writing these stories seriously. I didn't want to just ఏదో ఒక random కథ చెప్పినట్టు superficial గా చెప్పదలుచుకోలేదు నేను. So I put in all the work and I sat on them properly and wrote them. And I'm damn sure when you both are there it would because that's what the history says. Thank you. Wow, that is so sweet. మీకు ఇద్దరికి ఒక గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇస్తున్నాను, బట్ బిఫోర్ దట్ స్మాల్ కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ టైప్ questions. Done. Okay, love it. People like it kada? Yeah, we also like it. Okay, Both of us can answer. Yeah, both of you should answer. Ante nenu adigina question ki iddaru one after the other. Okay, done. So one word about Sandeep Raj. నాకు ఒకటే వర్డ్ స్ట్రైక్ అవుతుంది, బాహుబలి అనుకుంటా. బెస్ట్ ఫ్రెండ్. Best friend. Okay, Suhas. మోస్తాడు. సుహాస్ ని టాలెంట్. Suhas, my husband's best friend. I thought you'd say Prasad. Prasad, yeah. I call him Prasad. So Prasad. I don't know why that's a thing. I don't know. చూడగానే he also calls her Prasad. If you think that is weird, he also calls her Prasad. Prasad అనే పిలుస్తాను, తను నన్ను ప్రసాద్ అనే పిలుస్తాడు, మేము అలా ఫిక్స్ అయిపోయాం. సో ప్రసాద్. నాకైతే తమ్ముడు. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఓపెన్ గా మీరేమనుకోకపోతే మన అక్క అని పిలవచ్చా, చాలా అమాయకంగా అడిగాడు. అయ్యో ఎందుకు పిలవకూడదు, నిక్షేపంగా పిలుచుకోవచ్చు. That sounds like you. Yeah. సునీల్ గారు. పెద్ద దిక్కు. ఓన్లీ అంతేనా? బ్రహ్మానందం గారు. మా కథలు చెప్పే బ్రహ్మ. But you are so lucky, are you girls? Like you worked with Sunil. I know. Just think, అలా ఆలోచించుకున్నప్పుడల్లా నేను అవును కదా అనిపిస్తుంది. I know. What about you? హాస్య బ్రహ్మ. Okay, all right. Sam. పవర్ హౌస్. స్టార్. కరెక్ట్ కదా, స్టార్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం. She's like epitome. Star. Exactly. శివాని and శివాత్మిక ఇద్దరితో పనిచేసావు కదా? బంగారం. You didn't work with both of them? No, I haven't worked. Actually, I only worked with Shivatmika in this. Right. Shivani I haven't worked with, but friends we are. Yeah. Right. బంగారం. Our girls, my girls. Yes, what I'd like to say. My girls. Okay. అనుదీప్ అనగానే ఇంతకుముందు బ్రహ్మానందం గారని ఇలా నవ్వేసే వాళ్ళందరూ ఇప్పుడు అనుదీప్ కూడా యాడ్ అయిపోయాడు. క్రేజీ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ప్యాకేజ్. అంటే ఆయన చూస్తే ఒక రకంగా ఉంటుంది, పొలైట్ గా ఆయన మాట్లాడతారు ఒక రకంగా ఉంటుంది, బట్ హిస్ మైండ్ ఇస్ ఇట్లా క్రేజీ చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ ఏంటో అనుకోని కనీ విని ఎరగనివన్నీ జరిగిపోతుంటాయి అనమాట అక్కడ. I heard you're also like that little bit. Oh yeah. Always on it. కొంచెం థిక్ ఉంది కానీ అంత లెక్క ఉందా? That's why I like జాతిరత్నాలు. నాకు స్టోరీ చెప్తుంటే లైక్ నేను చేస్తా, I do and చేస్తా అని చెప్పి చేస్తాను. I saw Jatratna and thought that oh my god she would have loved this movie. You met him? No, నాకు అసలు పరిచయం లేదండి ఆయనతోని, బట్ అనుదీప్ అంటే నాకు క్యాష్ గుర్తొస్తుంది. Cash. Okay, wonderful. Okay. Harsha Pulipaka, your director. He is the mastermind. చాలా ఆర్డినరీగా రెగ్యులర్ గా కనిపించే ఒక మాస్టర్ మైండ్ అన్నమాట. ఇట్లా ఈవెన్ వైల్ డైరెక్టింగ్ ఆల్సో ఇట్లా చెస్ ఆడుతున్నాడా డైరెక్ట్ చేస్తున్నాడా అన్నట్టు ఇట్లా అవును అని ఇట్లా మాస్టర్ మైండ్. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుందిరా. నా తమ్ముడు ఐ కాంట్ సీ హిమ్. సో ఆర్డినరీగా కనిపించే ఎక్స్ట్రాడినరీ మ్యాన్, అంతేనా? ఆల్ రైట్. ఓకే, నీలో నీకు బాగా నచ్చే క్వాలిటీ అంటే, నచ్చని క్వాలిటీ అంటే?
సేమ్ క్వాలిటీ చెప్తే కొడతారా అంటే ఇట్స్ లైక్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ ఇది. ఐ లైక్ టు థింక్ దట్ ఐ డోంట్ నాకు ఎవరైనా ప్రేజ్ చేస్తే ఇట్ డజంట్ గో టు మై హెడ్, ఇట్ డజంట్ గో ఎనీవేర్ యాక్చువల్లీ, బట్ ఐ థింక్ దట్స్ గుడ్ బికాస్ ఇట్ you always know that you have to go better and you need to work harder. It's grounded. I like people who are like, Divya, who's that? And cheppa antaru. I'm like, yes, I need to work harder. Yeah, I need to do more work and cheppa anukuntanu. Meeru you are and cheppa adina gane I feel the same thing. Okay. But probably the flip side of that is we'll చెప్తుంటారు నాకు like you don't realize your worth at all. నువ్వు కొంచెం you need to up your game. నువ్వు అలా పిచ్చిగా మాట్లాడక like you know నేను చేయగలనా ఇలాంటివి నువ్వు ఇల్లి చెప్పుకుంటూ తిరక్కు, నువ్వు చేయగలవు, you can. Don't market, don't sell yourself short, basically. Don't basically downplay Downplay already yourself. there's n number of infinite things in the world which try to pull us down. Yeah. నువ్వే నిన్ను పుల్ చేసుకోమాక అని చెప్తుంటారు. So Oh probably my that. God, there's so many girls like you. My daughter is one among you. That's so true. One, just like you. She's just like you. She doesnn't know her capabilities. So much downplaying. మాలాంటి వాళ్ళు ఒక నలుగురిని చుట్టూ పడేస్తే రోజు అదే పనిలో ఉంటాం అనమాట. Okay. What about you, Vidya? ప్లస్ ఐ థింక్ ద గుడ్ థింగ్ అబౌట్ మీ ఇస్ వాట్ నాకు అనిపించేది ఏంటంటే ఐ థింక్ ఐ కెన్ సీ ద గుడ్ ఇన్ ఎవ్రీబడి. అంటే అందరిలో ఒక దెల్ బి సైడ్స్, షార్ట్ కమింగ్స్ ఉంటాయి, బెటర్మెంట్స్ ఉంటాయి, వాట్ ఎవర్, బట్ దెల్ బి వన్ థింగ్ అబౌట్ ఎవ్రీ పర్సన్, అది చూసి మనం నేర్చుకోవచ్చు, మనం అప్లై చేసుకోవచ్చు మన లైఫ్ లో అనేది ఒకటి ఉంటుంది. Okay. I seek that always and I think that is a good thing about me. Negative అనేది I don't know anything negative. Oh, you never know. My God, flawless. నాకు కొంచెం so I'm very blunt. It's very నాకు బానే ఉంటుంది కానీ చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. So I think that is probably a negative. No, it's not. Okay. It's great. So I want you to say something about Vidya and you about Divya. Oh, Before sure. I will talk all night. Yeah. I'll talk all night. Where should we even start? I'll start. I'll figure it out. So this one, first of all, yeah, she does not understand her worth. Tanni Hanuman. Self doubt. అంతే అండి, అంటే ఏదో అనుకోకుండా ఎంతసేపు ఇంపోస్టర్ సిండ్రోమ్ అన్నమాట. నేను కాదేమో, నేను చేయలేనేమో. I just got lucky. None of that. చాలా కష్టపడింది అమ్మాయి, నేను చూసాను, కళ్ళారా చూసాను. చాలా కష్టపడింది, ఆ కష్టాన్ని కనిపించనివ్వలేదు, చాలా సైలెంట్ గా మోసింది. అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్, ఆ కష్టం వేస్ట్ అవ్వదు. ఇట్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ అ వెరీ వెరీ బిగ్ వే. నేను నమ్ముతున్నాను, తను కూడా నమ్మితే చాలా బాగుంటుంది. బికాస్ వెన్ వీ బిలీవ్ ద వరల్డ్ బిలీవ్స్. When we'll believe, the world will believe. So she's getting emotional. Yeah, that's fine. Divya, you deserve it. You deserve the praise. You deserve everything you got. Yes. You deserve more. వచ్చింది తక్కువ, ఇంకా చాలా ఉంది. It'll come and I'll be right. Yes. You deserve it and you deserve more. Exactly. Even I'm also with you. Vidya. I should start. So I should probably tell one small anecdote. I will tell again and again. But still. So నేను గర్ల్ ఫామ్ లో వీడియోస్ ఆల్రెడీ 1 or 2 videos were already made. అవి చూసి నాకు నచ్చి నేను అప్లై చేసుకొని చాలా ఫార్మల్ గా వచ్చాను గర్ల్ ఫామ్ లో నా ఛానల్ కి. సో ఐ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ హర్ ఫ్యాన్. ఆ తర్వాత పరిచయం అయింది, ఆ తర్వాత ఫ్రెండ్ అయింది. Very grateful for all that. If I learned so all my learning, first నేను చూసి నేర్చుకున్నది about acting, about facing the camera, it's all from her. Yeah, so I'll always be like the gratitude for that. And ఏంటి అంతే, like she does so many things, even though she's got so much on her plate, she makes it look effortless. Some girls are like that. Yeah, ante she's like that. She's this bundle of energy. I'm always afraid that she'll burn out. I'm constantly afraid. Yeah, she is. So but yeah, I hope she never burns out. I hope she always juggles. I hope she always continues to astound us with her limitless energy. Itla Duracell battery. You know, she is a Duracell bunny. Okay. Itla public ga chapagala. Like stop, don't. No, but I got her. I got my girls. I got all of these people to remind me.
ఉన్నారు. There are people around me to remind me that I'm doing. కొంచెం ఎక్కువ చేస్తున్నావు, కొంచెం తగ్గించుకో చెప్పే వాళ్ళు ఉన్నారు. Correct. So But thankfully we girls or we women should be for one another. Sisterhood is all about that. sisterhood is real. So we need to be for People one think another. this is like us being mushy and nothing, but it's not. Like we need మేము ఇంతకంటే అసహ్యంగా ఉంటాము కెమెరా yeah. తీసేస్తే. Actually, Thank you so much, girls. It was fun talking to you. I just loved every moment, every bit of it. Yeah. We should be doing more and more of this. Yes, stuff. Thank you, Andy. Thank you so much. Bye-bye. So Thank you so అండి, much. థ్యాంక్ యూ. Hi guys, నేను దివ్య. నేను విద్య. నేను పంచతంత్ర మూవీలో దేవి అనే క్యారెక్టర్ ప్లే చేశాను. నేను పంచతంత్రం మూవీలో మైత్రి అనే క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ రోజు మేము పంచతంత్రం గురించి చాలా కబుర్లు చెప్పుకున్నాం. అలాగే మా పర్సనల్ లైఫ్స్ గురించి, మా కెరియర్స్ గురించి, మా చాయిసెస్ గురించి, మా వాయిసెస్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేసాం. అవన్నీ మీరు చూడాలంటే తప్పకుండా ప్రేమ ద జర్నలిస్ట్ గారి యూట్యూబ్ ఛానల్లో చూసేయండి. This is a gift hamper for you from Millet Bank. థ్యాంక్ యూ. See millets with noodles, dosa. This is so nice. Thank you.